అందరికీ నమస్కారం. ఇండియా నెక్స్ట్ ఛానల్ వారం రోజుల కిందట ప్రారంభమైంది. ఒక అన్బయాస్డ్ అండ్ క్రెడిబుల్ మీడియాని స్థాపించాలనే లక్ష్యంతో ఏ పార్టీకి కానీ, ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ సంబంధం లేకుండా వాటన్నిటికీ అతీతంగా ప్రజల వాణిని వినిపించడమే ధ్యేయంగా ఒక ఒక పవిత్రమైన ఆశయంతో ఏర్పడిన ఇండియా నెక్స్ట్ మీరందరూ ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇండియా నెక్స్ట్ 26న ఇన్ఫార్మల్ గా ప్రారంభమైంది. సో ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితుల్ని చర్చించడానికి ఇష్యూలు, ఈ ఎన్నికల్లో ప్రధానంగా చోటు చేసుకున్న ఇష్యూలు, ఇందులో కీలక పాత్ర వహించిన నాయకులు, అధికార ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలు, మీడియా, వీటి వీటి పాత్ర గురించి చర్చించడానికి ప్రధానంగా మేము ఇది ఒక సిరీస్ గా మొదలు పెట్టాం. విశాఖపట్నంలోని జర్నలిస్టులు, మేధావులతోటి మొట్టమొదట ఎన్నికల తర్వాత పరిస్థితి గురించి చర్చించడానికి. ఇక్కడ మేము ఏంటంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఇలాంటి ఊహాగానాలను మనం ఇక్కడ చర్చించదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ భవిష్యత్తు సీన్ అయిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడడం అనేది అక్కడ అప్రస్తుతం. అసలు ఎన్నికలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయి, ఏ ఎంత ఆరోగ్యకరంగా జరిగాయి, ఇంతకు ముందు కంటే ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి, ఓటింగ్ సరళ ఎలా ఉంది, ఎలాంటి సమస్యలు ఈ ప్రాంతంలో ప్రధానంగా ఎన్నికల అంశంగా ప్రజలు పరిగణించి ఓటు చేశారు, ఇలాంటి విషయాలను చర్చించడానికి. అలాగే అభివృద్ధి గురించి చలపతిరావు గారు లాంటి వాళ్ళు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, తర్వాత సాహెబ్ లాంటి వాళ్ళు ఈ ప్రాంతం పరిస్థితిని, పరిణామాలని, అభివృద్ధి క్రమాన్ని గత కొన్నేళ్లుగా పరిశీలిస్తున్నారు కాబట్టి వాళ్ళ అబ్జర్వేషన్ ఇలా ఉంది. వాళ్ళు ఏమనుకో గత ప్రభుత్వాలు టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ గారు, వీటి పాలనలో గత 40-50 ఏళ్లుగా ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఎన్నికల ముందు ఎలాగా, గత పాలనలో ఎలాగుంది, తర్వాత ఎలా ఉండబోతుందని ప్రజలు ఇట్లాంటి విషయాలను మనం నిర్మాణాత్మకమైన వైఖరితో చర్చించుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. నిమ్మరాజు చలపతిరావు గారు 1981 నుంచి 43 ఏళ్ళుగా జర్నలిస్ట్ గా ఉన్నారు. స్వాగతం సార్. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో జస్ట్ ఆంధ్రభూ జ్యోతిలో 10 సంవత్సరాలు, ఆంధ్రభూమిలో 31 సంవత్సరాలు పనిచేశారు. వారు ఆ ఉమ్మడి రాష్ట్ర ఏపీలోని అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. తర్వాత ఆ విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం సలహా కమిటీ, ప్రస్తుతం టెలికాం సలహా కమిటీ సభ్యులుగా ఉన్నారు. చలపతిరావు గారు స్వాగతం సార్. అట్లాగే రాధాకృష్ణ గారు వృత్తిరీత్యా వైద్యులు. వారి కుటుంబం యాదవ్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వస్తున్న డాక్టర్ రాధాకృష్ణ గారి, అంబటి రాధాకృష్ణ గారి కుటుంబం గత 3 తరాలుగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ వచ్చారు. వారికి నిజమైన వారసుడిగా ఆయన రాజకీయాల్లో ఇప్పుడు క్రియాశీల పాత్ర వహిస్తున్నారు. వారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ డాక్టర్ వింగ్ అధ్యక్షులుగా ఉన్నారు. డాక్టర్ రాధాకృష్ణ గారు స్వాగతం మీకు. నమస్కారం. రాధాకృష్ణ గారు వినిపిస్తున్నారు? వినిపిస్తుంది సార్. ఇక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాహెబ్ గారు, వారు కూడా క్రియాశీల రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తూ గత 5-6 సంవత్సరాలుగా టీవీల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా నిర్మాణాత్మకమైన ప్రసంగాలు చేస్తూ ప్రజల్ని, తర్వాత పార్టీ కార్యకర్తల్ని కూడా చైతన్యపరిచే దిశగా వారి రాజకీయ జీవితం కొనసాగుతోంది. మీ ముగ్గురికి నేను
ఇండియా తరపున స్వాగతం పలుకుతున్నాను. ముందుగా చలపతిరావు గారు చలపతిరావు గారు తదన రాజకీయ ఎన్నికల తదనంతర పరిస్థితులు ఎలా ఉంటారు? ఇంతవరకు జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా వాతావరణంలో జరిగాయి. ఓటర్లు పోటీ పడి ఓటు వేశారు. కుల ఇది నిజానికి ఇది కురుక్షేత్రం అని నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన అర్జునుడిగా అభివర్ణించుకున్నారు. ఆయన చెప్పినట్టుగా ఈ ఎన్నికల భారతంలో ఇది కురుక్షేత్రమే అనుకుంటే, ఈ కురుక్షేత్రానికి రంగస్థలం విజయవాడ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కులాలు అధిక ప్రాధాన్యం వహించే గత కొన్ని తరాలుగా మొట్టమొదటి రెండు కులాల ప్రాధాన్యం ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. తర్వాత ఇంకో రెండు కులాలు అధికార ప్రాబల్యాన్ని సంతరించుకున్నాయి. దీనిలో రకరకాల సమీకరణాలు మారాయి. ఈ పరిస్థితిని జలపతిరావు గారు మీరు ఎలా విశ్లేషిస్తారు? మొదటగా సరికొత్త ఆశయాలు, సరికొత్త లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సరికొత్త యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చినందుకు మా జర్నలిస్టులు, మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు. మరింతగా పరిడి వెళ్ళాలని ఆశిస్తున్నా మొదటగా. ఎందుకంటే మీడియాలో ఇప్పుడు గతంలో వచ్చిన మీడియా, నేను ఆంధ్రపత్రికలో 81 నేను జాయిన్ అప్పుడున్న పరిస్థితి, పత్రిక అంటే అన్ని వర్గాల పార్టీలు అభిమానించేవాళ్ళు. ఆ రోజు నుంచి మారుతున్న కాలం ప్రకారం ఇప్పుడు మీడియా ఛానల్స్ కానీ అన్ని కూడా పార్టీల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా చేయనప్పుడు ప్రజల్లో కూడా విశ్వాసం కూడా మీడియా కూడా సన్నగిలుతున్నది అనేది నా వరకు కూడా కొంత ఇదిగా ఉంది, బాధగానే. ఏదేమైనా ఇప్పుడు ఈ వచ్చే ప్రస్తుత ఎన్నికలు మీరు అన్నట్టుగానే ఒక కురుక్షేత్రంగానే ఆ విధమైనటువంటి వాతావరణం సృష్టించబడిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రజలు గతంలో కూడా గతంలో ఎన్నికలు 77 ఎన్నికల నుంచి నేను స్వయంగా చూస్తే 81 ఎన్నికల నుంచి నేను వార్తలు రాసినాడు కాబట్టి పరిస్థితులు చూస్తే ప్రజలు చాలా తెలివితేటలు మిగిలారు. ఉదాహరణకి గత ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు చూస్తే ప్రజలు వాళ్ళ ఎలక్షన్ కోసం ఒకరికొకరు అభ్యర్థి కోసం, విజయం కోసం, పార్టీ గెలుపు కోసం కత్తులు చూసుకొని ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ప్రాణాలు తీసుకోవడం కాదు, తప్పనిసరిగా అక్కడక్కడ ప్రాణాలు తీసేవాళ్ళు తప్ప ఒక అభ్యర్థి కోసం, ఒక పార్టీ గెలుపు కోసం ప్రాణాలు తీసుకునే వ్యక్తులు ఇవాళ ఎవరు లేరని చెప్పలేదు. ఎందుకంటే సిద్ధాంతాలు వేరే. ఒకే కుటుంబంలో రకరకాల పార్టీల తరఫున పోటీ చేస్తున్నప్పుడు గ్రామాల్లో కూడా చాలా మీరారు, తెలివితేటలు రావాలి. ఎందుకంటే వాళ్ళ కోసం ఆ కుటుంబంలో 2 పార్టీలు పోటీ చేస్తుంటే మనం ఎందుకు పోటీ చేయాలి, మనం ఎందుకు కొట్టుకోవాలి అని ఆలోచన పరిస్థితి. ఎందుకంటే నా దగ్గర గణాంక వివరాలు చూస్తే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో ఏదో 1-2 సంఘటనలు తప్ప. ఎందుకంటే ఇంకో విషయం ఈ సందర్భంగా ఎందుకంటే మీడియా కూడా దృష్టి రాలా. ఏదో జరిగింది ఒక ఉదాహరణకి రాష్ట్రం మొత్తం పల్నాడులో జరిగింది. పల్నాడులో గతంలో ఎలా జరిగింది, 83, 85, 89, 94, 99, 98 ఎలా జరిగింది చూసుకుంటూ వెళ్తే ఇవాళ జరిగిన ప్రాణ నష్టం ఎంత జరిగింది అనేది కూడా గణాంక వివరాలు చూసుకుంటే ఇవాళ ఎలక్షన్ అంటే చాలా తగ్గింది. 98తో ఒక మంత్రి గారి ఇంట్లోనే బాంబులు, 100 బాంబులు పేలిన పరిస్థితి ఇంట్లోనే వెళ్ళి ఇవాళ బాంబులు ఎక్కడో దొరికినాయి. ఇవాళ ప్రాణ నష్టం గతంలో ఏం జరిగింది, ఏ లక్షలో ప్రాణ నష్టం జరిగింది అని కూడా మన మీడియా కూడా సరైనటువంటి గణాంక వివరాలు కూడా ఇస్తే గతంలో కన్నా తగ్గుతూ వచ్చిందా లేదా అనేది కూడా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. తర్వాత ఇంకోటి మీరు అడిగిన దానికి నేను అనేక కృష్ణా, గుంటూరు అనేక జిల్లాల్లో ఎలక్షన్ టైంలో 4-5 జిల్లాల్లో తిరిగాం. ప్రజల్లో కూడా ఎవరు గతంలో లాగా ఎవరు కూడా సైలెంట్ ఓటింగ్, స్తబ్దతగా ఓటేశారు. చాలా మారింది. ఎందుకంటే మనం గత ఎన్నికల్లో చూస్తే ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలు గెలిచే సందర్భాలు ఉన్నాయి. 78, 83, 85, 89తో. తర్వాత గత 5 ఏళ్లలో చూస్తే ఉప ఎన్నికల్లో అంటూ గెలిస్తే జగన్ మళ్ళా రాజీనామా చేసి వాళ్ళ వర్గం మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన మళ్ళీ గెలిచే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే తారుమారైంది. అలాగే ఎన్నికల ఓటింగ్ శాతం పెరిగిన వల్ల
ప్రభుత్వానికి అనుకూలమా, ప్రభుత్వానికి ఆ, వ్యతిరేకమా అనేది కూడా ఆలోచించే పరిస్థితి అంటే గతంలో ఉండేది. ఇవాళ అనుకూలమా వ్యతిరేకమాగా ఓటేశారా, ఆ ప్రభుత్వాన్ని దించాలని వేశారా, ఆ ప్రభుత్వం ఉండాలని వేశారా అనేది రెండు. తర్వాత మన మీడియాలో కూడా ఇంకో ఈ మధ్య మనం 2 రోజులు చూస్తున్నాం. ఒకే పార్టీ తరఫున ఓ లేదా ఆ, ఒక మీడియా ఒక పార్టీ తరఫున లక్షల లక్షల ఓట్లు మన ఆ, జోదం పోటీ ఆ, గెలుపు కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నారు, అది ఇదే అని చెప్పన్నారు. అంటే వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే ఆ, లక్షల లక్షలు జోదల్లో ఖర్చు పెడుతున్నారు, బెట్టింగ్ పెడుతున్నారు అంటే అవతల వాళ్ళు కూడా రెడీగా ఉండాలి కదా. అంటే అవతల వాళ్ళు కూడా వేరే పార్టీ తరఫున రెడీగా ఉండబట్టే, కాబట్టి 2 పార్టీల తరఫున సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ రోజు ప్రజలు ఓటర్లు తెలివిగా ఓటేసి ఎవ్వడు కూడా బయటపడని పరిస్థితి. ఎన్ని సర్వేలు చేసినా, ఎంతమంది తిరిగినా ఏ ఒక్కరు తన వాయిస్ వినిపించలేదు. కాబట్టి ఇవాళ బెట్టింగ్ అనేది 2 వైపులా జరుగుతున్నాయి. ఒక సంసిద్ధంగా ఇది గెలుస్తుంది అనేది చెప్పడానికి వీలేని పరిస్థితి. రామకృష్ణ గారు, ఆ ఈసారి మీరు యాదవ్ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లోని కులం అనే ఫ్యాక్టర్ బాగా పనిచేసింది. దాని మీద ఒక కులాల కురుక్షేత్రంగానే మారింది విజయవాడ, గుంటూరు సర్కారు జిల్లాకు సంబంధించి. ఆ ఈ పరిస్థితిలో అసలు ప్రజలు, సామాన్య ప్రజల స్వింగ్ అనేది కులాల వారీగా వాళ్ళు ఓటు వేశారంటారా? లేకపోతే అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి సాధించిన అభివృద్ధిని, లేకపోతే గతంలో జరిగిన అభివృద్ధి పరిణామాలని దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ జరిగిందంటారా? ఏది ప్రధానమైన పాత్ర వహించింది ఈసారి ఓటింగ్ సరళి? నమస్కారం సార్. ముందుగా మీ ఛానల్ కి కంగ్రాచులేషన్ సార్. సూర్యప్రకాష్ గారికి, చలపతిరావు గారు ఉన్న డిబేట్ లో నేను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చలపతిరావు గారు నాకు ముఖతా పరిచయం లేదు, కానీ 2-3 సార్లు హార్డ్లీ కలిసి ఉంటాం. కానీ ఆయన చాలా ఆర్టికల్స్ అన్ని వెన్ను తట్టి చాలా ప్రోత్సహించేవారు. సో ఐఎమ్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్ మీతో కలిసి డిబేట్ లో పాల్గొనడానికి. ఒకటి, ఎన్నికలు ఎలా సాగినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నా వల్ల మంచి జరుగుంటే నాకు ఓటేయండి అని. అండ్ ఇదివరకు గతంలో ఎలా ఉండేదంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ కింది స్థాయి వాళ్ళకు కూడా వెల్ఫేర్, చదువు, ముఖ్యంగా చదువు అందే విధంగా ఆయన పరిపాలన సాగింది. పేదవాడు కూడా ఉన్నత చదువులు చదవడానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోటీ పడటానికి తగ్గట్టుగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నారు, ట్యాబులు ఇస్తున్నారు. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఉన్నాయి వలన కాన్వెంట్ చదువులు చదువుతున్న పిల్లలతో సమానంగా యూనిఫామ్లు, షూ, బ్యాగ్ వేసుకెళ్తున్నారు. గతంలో ఏదన్నా మీటింగులు జరిగినప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనుకోండి, వాడికి బహుమానంగా ఒక గొర్రె పిల్లని, ఒక గొంగల్ని ఇచ్చేవారు. అంటే మీ తలరాతి ఇదేరా, మీరు ఇలాగే గొర్రెలు కాసుకుని బతకాలి అన్నట్టుగా. అదే జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలకి ఈ రోజున పుస్తకాలు, ట్యాబ్లు ఇచ్చి మీ స్థాయి ప్రపంచంతో పోటీ పడాలి, ఉన్నత వ్యక్తులతో పోటీ పడాలన్న విధంగా విద్యను అందిస్తున్నారు. అది హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్. అది ఓట్లు ఆశించింది కాదు. ఆ పిల్లలు ఎవరు ఓట్లు వేసే అవకాశం లేదు. సో దిగువ స్థాయి నుంచి ఉన్న ప్రజలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కొంతమంది ఇప్పటికీ విద్యకి దూరంగా ఉన్నారు, విద్య అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వారికి కూడా విద్య అందాలి, చెందాలి అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం. అలాగే వైద్యం, ఇంటి వద్దకే వైద్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఒక డాక్టర్ని కలవాలంటే, స్పెషలిస్ట్ డాక్టర్ని కలవాలంటే చాలా కష్టం. అటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్ చేసి వైద్య రంగంలోనే దాదాపుగా 60,000 మందిని, మెడికల్ కానీ పారామెడికల్ కానీ సిబ్బందిని నియామకాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో విద్యా, వైద్యం అట్టడుగు స్థాయికి ప్రతి ఒక్కళ్ళకి చేరేలాగా ప్రయత్నం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి, 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రం స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 కొత్త మెడికల్ కాలేజీలు, అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏనాడు ప్రభుత్వం తరపు నుంచి మెడికల్ కాలేజీలు ప్రారంభించాలనే ఆలోచన లేదు. అసెంబ్లీలో కూడా వాళ్ళు చెప్పేశారు, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలంటే 3,500 కోట్లు అవుతుంది,
దాదాపు 300 కోట్లు సాలిన బడ్జెట్ అవుతుంది, అది మేము పెట్టలేమని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్గా ఉండగా వాళ్ళు చెప్పిన సమాధానం. అదే ఇవాళ రోజున ఆ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పారు. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమై పిల్లలు అడ్మిషన్లు తీసుకున్నారు. అందులో హక్కుగా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు చెందిన వాళ్ళకి హక్కుగా వాళ్ళ రిజర్వేషన్కి వాళ్ళు సీట్లు పొందుతారు. అదేవిధంగా మన పిల్లలు మన దగ్గర చదువుకునే పిల్లలు బయట రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే మన పిల్లలు మన దగ్గరే చదువుకునే అవకాశం దక్కుతుంది. అటువంటి అభివృద్ధి. అదేవిధంగా కోస్ట్ లైన్, మనం ఎప్పుడు సుదీర్ఘమైన తీరం ఉంది మనకి అని చెప్పుకోవడం తప్పితే దాన్ని వనరుగా మార్చుకొని దాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ఉన్నతి కోసం ఏనాడు ఎవరు పాటుపడిన ఉదంతాలు లేవు. అదే ఇవాళ రోజున 4 సీపోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లో వస్తున్నాయి. సో మన కళ్ళ ముందు ఈ అభివృద్ధి కనిపిస్తుంది. అదే సచివాలయం, ప్రభుత్వ అధికారి దగ్గరికి ప్రజలు కాకుండా అధికారులే ప్రజల దగ్గరికి వచ్చి, ఎందుకంటే ప్రజల కోసం ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చాలి. గతంలో 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే రిజర్వేషన్ సర్టిఫికేట్ కావాలంటే నేనే ఎగ్జాంపుల్, నాకు కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వారం రోజులు తిరిగినా కూడా పనవని పరిస్థితి. రమ్మంటారు, ఆయన ఎవరో లేరంటారు, ఈయనెవరో లేరంటారు, దానికి ఇంత డబ్బులు కావాలంటారు. ఇవాళ రోజున అది లేదు. 10వ క్లాస్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్డ్గా వస్తుంది. బై డిఫాల్ట్ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళ చేతికి అందుతుంది. అదే ఏదన్నా అప్లికేషన్ కావాలన్నా అందరికీ తెలిసే అవకాశం ఉండదు. ప్రభుత్వం ఏదో అనౌన్స్ చేస్తుంది, పేపర్లో వస్తుంది, దానికి మనం ఎలిజిబులా కాదో తెలియదు, చదువుకొని వాళ్ళు ఉంటారు. అదే ఇవాళ రోజున సచివాలయ వ్యవస్థ వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి, ఎందుకంటే ఆ వాలంటీర్గా అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు తెలుసు కాబట్టి, వాళ్ళ ప్రమాణాలు తెలుసు కాబట్టి, అన్న మీరు దీనికి ఎలిజిబుల్, మీరు దీనికి అప్లై చేసుకోండి అని చెప్పే వ్యక్తి ఉన్నాడు. నిజంగా ఆ పథకం ఉందని తెలిసినా దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలని తెలియక చాలా మంది అవకాశాలు కోల్పోయేవాళ్ళు. ఇవాళ రోజున ప్రభుత్వమే గడప దగ్గరికి వెళ్ళి, మీరు ఇటువంటి స్కీములు ప్రభుత్వం పెట్టింది, దీనికి మీరు అర్హులు అని చెప్పి వాళ్ళ చేత అప్లికేషన్ ఫిల్ చేయించి వాళ్ళకి అవకాశం కల్పించే పరిస్థితులు ఉన్నాయి. ఇంత దిగువ స్థాయి వరకు ప్రభుత్వం వెళ్ళి, ప్రభుత్వం వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ అవసరాలు తీరుస్తున్నప్పుడు, ఇంత మంచి జరుగుతున్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఇంత టర్న్అవుట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతోనే ఓటింగ్ శాతం పెరిగిందని మేము బలంగా విశ్వసిస్తాం. కానీ రామకృష్ణ గారు, సార్, సంక్షేమ పథకాల ప్రచారం చేసినంతగా అభివృద్ధి పథకాలు, మీరు ఇప్పుడు చెప్పినవన్నీ మంచి అభివృద్ధి పథకాలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్ఆర్సీపీ వైఫల్యం చెందిందనే ఆరోపణ వైఎస్ఆర్సీపీ వర్గాల్లో నుంచి కూడా ఉంది. దీనికి ఏమంటారు మీరు? అంత కొంత వాస్తవం ఉందండి. చేయలేకపోయారని అభివృద్ధి చేసిన అభివృద్ధిని మేము కొంత చెప్పుకోలేకపోయి, అందులో పూర్తిగా వాస్తవం ఉందండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పని చేసుకుంటూ పోయారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు పొద్దున 7 గంటలకి రివ్యూ మీటింగ్ అని పెట్టి రాత్రి 9 దాకా వాళ్ళని సాగు కొట్టి చెవులు మూసేవాళ్ళు. పాత్రికేయ మిత్రులు ఉండేవాళ్ళు. అక్కడ ఏమి ఉండదు. పొద్దున మొదటి గంటలో ఏం చెప్తాడు ఆయన, సాయంత్రం 10 గంటలకు కూడా అదే చెప్తాడు, ఏం ఉండదని చెప్పి ఫస్ట్ అవర్ వెళ్ళి ఆ రిపోర్ట్ అయితే రాసుకుని వచ్చేసేవాళ్ళు. అలా ఉన్న పాత్రికేయ మిత్రులు నా బాగా తెలుసు. రివ్యూ మీటింగ్ అని చెప్పి నాకే అంతా తెలుసు, మీకు ఎవ్వరికి ఏం తెలియదు, నేనే అన్ని కనిపెడుతున్నాను, దాన్ని మీరు ఆచరించండి, అమలుపరచండి అనే పరిస్థితి ఉండేది. సో గంటకి అదే కవరేజ్ ఉండేది మీడియాలో. అండ్ వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళకి ఎప్పుడు ఉంది, గోరంతని కొండంతని చేసి చూపించడం. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా పని చేసుకుంటూ పోయారు. వర్క్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అని వీ బిలీవ్డ్ ఇన్ దట్. కానీ కొంత మేము చేసిన సంక్షేమాన్ని పూర్తిగా ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా చెప్పుకోలేకపోయాం అనేది మాత్రం ఖచ్చితంగా మాలో కూడా ఉందండి. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తిరుగులేని మెజారిటీ సాధించి ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఘనత చరిత్ర ఉన్నది. ఎన్టీ రామారావు గారు లాంటి మహానాయకుడి స్ఫూర్తితో అడుగులు వేసిన పార్టీ అది. కానీ అటువంటి పార్టీ మనం గత 4 సంవత్సరాల కిందట వరకు ప్రత్యేక హోదా, ఇంకా కొన్ని అంశాల మీద విభేదించి బయటకు వచ్చిన బీజేపీ తోటి, తర్వాత జనసేన తోటి మళ్ళీ ఎందుకు కలవలసి వచ్చింది,
ఓ కేవలం జగన్మోహన్ రెడ్డిని దించడానికే ప్రధాన ఆశయమా? లేకపోతే మీకు ప్రత్యేకమైన అభివృద్ధి అజెండా అంటూ, ఉమ్మడి అజెండా అంటూ ఏదైనా ఉందా? ఉంటే అది ఎట్లా మీరు సాధించాలని? సూర్యప్రకాష్ రావు గారు ముందుగా తమరికి అదే విధంగా ఇండియా నెక్స్ట్ అనేటువంటి ఛానల్ ని పెట్టి ప్రజా సమస్యలు ప్రజాగళం వినిపించాలనే దృక్పథంతో మీరు ముందుకు రావటం మేమందరం కూడా అభినందిస్తున్నామండి. అలాగే సీనియర్ జర్నలిస్ట్ చలపతిరావు గారికి, మిత్రులు రాధాకృష్ణ గారికి నా నమస్కారాలు. ముందుగా అసలు మేము కూటమిగా ఎందుకు ఏర్పడ్డామనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం సభల్లో చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు, రాష్ట్ర అభివృద్ధి కోసం. మేము అప్పుడు బీజేపీతో కొంత మాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము జనసేన బీజేపీ కలిసాము. దాని క్లారిఫికేషన్ కూడా ఇచ్చుకున్నాం. ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. మేము ప్రజల దగ్గరికి కూడా వెళ్ళాం. సో ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు గతంతో మనం ఈ ఎన్నికలు ఏదైతే 2024 సాధారణ ఎన్నికలు జరిగినాయో గతంతో కంపేర్ చేసుకుంటే గతం కంటే హింసలు పెరిగినాయండి. వాస్తవంగా పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తరువాత మైనారిటీ కుటుంబాలని 100 కుటుంబాలను వెలివేశారు వైకాపా పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. అక్కడ దాంతో పాటు బీసీలకు సంబంధించి 170 కుటుంబాలను వెలివేశారండి. నిన్నటిదాకా కూడా వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళా. మా మైనారిటీ కుటుంబాలు 100 కుటుంబాల వాళ్ళు నిన్న ఓటు వేయడానికి వెళ్ళడానికి అవకాశం లేదండి వాళ్ళు. ఎందుకంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. మేము కూడా చాలా సార్లు ఫైట్ చేశాం. కానీ ఏంటంటే తోట చంద్రయ్యని అక్కడ చంపేస్తాం, దాంతో పాటు 7 నాయకులను మా వాళ్ళని చంపేయటం, అదేవిధంగా ఎలక్షన్ ఒక రోజు ముందల, పోలింగ్ ఒక రోజు ముందల మా నాయకుడిని చంపేసి రైలు పట్టాల మీద పడేయటం, దానితో పాటు పిన్నెల్లి సోదరులు అక్కడ బాంబులు, కత్తులు, గండ్రగొడ్డలతో కలకలం సృష్టించడం, ఇవన్నీ ఓపెన్ గా తెలిసిందే. పైపెచ్చు మరి పోలీసులు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు పారిపోయి హైదరాబాద్ ఏ విధంగా వెళ్తారండి? నేను ఏమంటానంటే, ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి అంశం ప్రభుత్వాల మీద ఉండింది. అఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్ వచ్చినా గానీ అంత ముందులే డీజీపీ అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని వేసుకున్నారు కాబట్టి అది తూతు మంత్రంగానే చేశారు. డీజీపీ అనే వ్యక్తి కూడా పక్షపాతంగా వ్యవహరించారండి. మేము చాలా సార్లు ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయండి అని చెప్పి డీజీపీ గారిని కలవటానికి వెళ్ళటానికి కూడా మాకు అవకాశం ఇవ్వాల. అంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ఎస్పీని అనంతపురం కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, తిరుపతి కావచ్చు, గుంటూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి అధికారులను వేసుకొని మరి వ్యవస్థలను గుప్పిల్లో పెట్టుకోవటం ఎంత మటుకు సవ్వండి? మా మీద ఏమైనా అటాక్స్ చేస్తేనేమో ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉందని అంటారు. వాళ్ళ మీద ఏమైనా అటాక్స్, చిన్న ఇష్యూ జరిగితే మా ఇటాలకు మా కార్యకర్త ఎవడన్నా పోస్ట్ పెట్టినా కానీ అరెస్ట్ చేశారు కదా. అంటే 60,000 మంది మా కార్యకర్తల మీద కేసులు పెట్టారండి. దాదాపు మా అధినాయకుడి నుంచి కింది స్థాయి దగ్గర ఉన్నటువంటి నాయకుల దాకా అందరి మీద అక్రమ కేసులు. దీంతో ప్రధానంగా చూసుకోండి, ఒకానొక సందర్భంలో అసలు ప్రతిపక్ష పార్టీలు బయటకు రావడానికి అవకాశం లేదు, జీవో 1 లాంటి జీవోలు తీసుకొచ్చారండి. అది కరెక్టేనా? వాస్తవంగా ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రజా సంఘాలు కావచ్చు, మీలాంటి మేధావులు కావచ్చు, ఎవరో వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఏమండి ఈ రాష్ట్రంలో ఈ విధంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మీరు తీసుకొచ్చే నిర్ణయాలు తప్పని. అసలు ముఖ్యమంత్రి గారికే ప్రజాస్వామ్యంలో వైనాట్ 175 అని తీసుకొచ్చి ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించుకున్నాడండి ముఖ్యమంత్రి గారు. మనం ఏమంటామంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు. ముఖ్యమంత్రి గారు అది మర్చిపోయారు కదా. కాబట్టే ఈ రాష్ట్రంలో ఏకపక్షంగా అధికారులందరూ పనిచేశారు. దాదాపు మా వాళ్ళ మీద దాడులు, హింసలు, ఆకృత్యాలు చాలా చేశారండి. మేము ఎన్నోసార్లు, ఇప్పుడు ఈ 2 నెలల్లో చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పలు దఫాలుగా ఇచ్చాం. చర్యలు తీసుకున్నారంటే తూతు మాత్రమే. వాళ్ళు కానీ మేము ఇచ్చినప్పుడు మేము 10 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేశామండి. ఇక్కడ మరి అరాచకాలు జరగటానికి అవకాశం ఉందని చెప్పి మేము తీసుకెళ్ళినా కూడా ఎలక్షన్ కమిషన్, ఇక్కడ కమిషనర్ క్రియాశీలకంగా మీనా గారు స్పందించాల. నేను కూడా 2-3 సార్లు వెళ్ళా మీనా గారి దగ్గరికి. వాళ్ళకి ఆధారాలతో సహా చెప్పాము, ఈ విధంగా ఉందండి, గ్రౌండ్ లెవెల్ ఈ విధంగా జరుగుతున్నాయని. సో అది అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం అనేది 2 చక్రాలు లాంటివి అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2-3 రోజుల్లోనే ప్రజావేదిక లాంటి ఆ ప్రజావేదికను కూల్చివేసి తన యొక్క మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉందండి? గత ప్రభుత్వం 26,770 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారండి. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొని. దాంతోపాటు ప్రధానంగా అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో దళితులు ఉన్న దగ్గర నుంచి ఆ సిమెంట్ రోడ్లు ప్రారంభించారు. దాంతోపాటు 5,70,000 ఎల్ఈడి లైట్లు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే మరి పంచాయతీలో పంపు చెడిపోతే డబ్బులు లేవండి. ఈ రోజు అసలు పంచాయతీ వ్యవస్థ ఎక్కడ ఉందండి? ఈ రాష్ట్రంలో 13,456 పంచాయతీలు ఉన్నాయండి. ఎక్కడన్నా కానీ పంచాయతీకి ఫండ్స్ ఇచ్చారా? 12,500 కోట్ల రూపాయలు ఏమైపోయినాయండి? దీంతో పాటు ప్రధానంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య వస్తే కుళాయి బాగు చేయించుకోవడానికి అవకాశం లేదు. పైపెచ్చు సచివాలయం ఎంప్లాయీస్ కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ వార్డు సభ్యులు ఉంటారో వాళ్ళకి,
దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకి పంచాయతీరాజ్ దగ్గర నుంచి డబ్బులు తీసి వాళ్ళకి గౌరవ వేతనం జీతాలు ఇచ్చారండి. మేమేమంటామంటే వ్యవస్థలు మీరు నిర్వీర్యం చేస్తే ఎట్లా? లేదు, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొనసాగించి మేము కొత్తగా ఈ నవరత్నాలు చేసామంటే ఒప్పుకోవచ్చు. మీరు 2,60,000 కోట్లు మేము సంక్షేమానికి ఇచ్చామని చెబుతున్నారు 5 సంవత్సరాల్లో. గత ప్రభుత్వాలు సంక్షేమాలు ఇవ్వలేదండి. గత ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ కి పెట్టలేదా? గత ప్రభుత్వం వైద్యం మీద ఖర్చులు పెట్టలేదా? ఈ రాష్ట్రంలో చూడండి, ఎక్కడా కూడా గత 3 సంవత్సరాల నుంచి మరి ఆరోగ్యశ్రీ అమలు కావట్లా. ఎక్కడన్నా హాస్పిటల్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఇక్కడ లేదండి, మాకే గవర్నమెంట్ అప్పు ఉంది, మీకేం మేము సర్జరీలు చేస్తామని అన్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. నేను ఇంకోటి కూడా అంట, అసలు మౌలిక వస్తువుల్లో భాగంగా ఎలిమెంటరీ స్కూల్ని రంగులు వేసుకుంటే ఉపయోగం ఉందండి. మీరు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. అక్కడ ఎడ్యుకేషన్ కావాలంటే ఏం చేయాలి? మౌలిక వస్తువులు కావాలి, టీచర్స్ కావాలి. ఎక్కడన్నా కానీ టీచర్ రిక్రూట్మెంట్ జరిగిందా? జరగకుండా ఇంగ్లీష్ మీడియం పెడితే ఎలా అండి? సుప్రీంకోర్టు కీలకమైనటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రాథమిక విద్య ఎవరైతే మాతృభాషలో జరిగిద్దో ఆ పిల్లలు డెవలప్ అవుతారని. ఈ రోజు 5వ తరగతి జరిగే పిల్లడికి తెలుగు రావట్లా. అదేం దౌర్భాగ్యం అండి? మీరు తీసుకురావచ్చు, సంస్కరణలు తీసుకురావచ్చు, ఎవరైనా ఇష్టం వచ్చి చేయొచ్చు. నేనేమంటానంటే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి మరి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 3,50,000 మంది మరి పేద విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయ్యారండి. నేను ఇది కేంద్రం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం చెబుతున్నా. దీంతో పాటు ప్రధానంగా బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు, స్కాలర్షిప్స్ లేవు. జిఓ నెంబర్ 77 తీసుకురావడం ద్వారా సార్ మరి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందల. దీంతో పాటు ప్రధానంగా చూడండి, మైనార్టీ విద్యార్థులు మీకు తెలిసే ఉండిద్ది, చిన్న చిన్న ప్రాంతాల్లో ఉంటారు. ఏదో 7వ తరగతి అవ్వగానే మెకానిక్ లో ఏదో ఒకటి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్తా ఉంటారు. అటువంటి మా పిల్లల్ని గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 కాలంలో ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ ఏర్పాటు చేశారండి. ప్రత్యేకమైనటువంటి ఉర్దూ పాఠశాల పెట్టారు. దాంతో పాటు రిక్రూట్మెంట్ పెట్టారు. దాంతో పాటు పిల్లలకు అవగాహన కల్పించారు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకెళ్ళండి, అప్పుడు మాత్రమే మీరు ఆర్థిక పరంగా విద్యాపరంగా ముందుకు వెళ్తారని చెప్పి దాంతో పాటు విదేశీ విద్య అండి. 4,782 మంది విద్యార్థులను ఇక్కడ విదేశీ విద్యకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు పెట్టుకున్నాడు, కానీ ఒక విద్యార్థులన్నా పంపించాడండి? ఎక్కడ నేను అనేది ఏంటంటే కీలకమైనటువంటిది విద్యార్థులు స్టడీ అండి. ఇక్కడ అది లేదు కదా. రిక్రూట్మెంట్ లేకుండా 3,300 కోట్లతో రంగులు వేసుకుంటే పిల్లలకు చదువు వచ్చిందా సార్? దీంతో ప్రధానంగా నేను ఏమంటానంటే మీరు చూడండి, గతంలో ఎవరో మీలాంటి దాతలు ఒక 10 ఎకరాలు ఇచ్చి స్కూల్ పెట్టించేవాళ్ళండి గ్రామీణ ప్రాంతాల్లో. అదేవిధంగా టౌన్ లో కూడా మరి ఆ స్కూల్స్ మొత్తం ఆక్రమించేసుకుని తాకట్లు పెట్టుకున్నారే. నేనేమంటానంటే ఏసీ కాలేజీ లాంటి కాలేజీల్లో కూడా అక్కడ కొంతమంది ప్రొఫెసర్లు అరే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇట్లా నాశనం అయిపోతుందండి. మీరు డిగ్రీలో కూడా 4వ సంవత్సరం ఏదో ప్రొఫెషనల్ కోర్స్ పెట్టారు, దానివల్ల విద్యార్థులకు ఉపయోగం లేదన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచించాల. నేనేమంటానంటే మీలాంటి మేధావులు ఉంటారండి సమాజంలో ఉండేటువంటి ఆ సిస్టమ్ మీకు తెలుసు. ఆ సిస్టాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏ రోజు ఒక్క రోజు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. పైపెచ్చి ఇక్కడ ఏంటంటే ఎవరైతే సలహాదారుడికి సలహాదారుడు అండి, ఇది అక్కడ ఇంత పోకడండి. ఒక సలహాదారుని ఎందుకు తీసుకుంటారు? ముఖ్యమంత్రి గారికి కొన్ని సూచనలు ఇస్తారని చెప్పి ఆయన కింద కూడా ఇంకో సలహాదారుని క్రియేట్ చేశారు. నేనేమంటానంటే దూబరాగా ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు వాడేసేసుకోవటం, 13,50,000 కోట్లు అప్పు తీసుకురావటం, 2,50,000 కోట్లు మేము పంచామంటున్నారు. మిగిలిన డబ్బులు ఏమైపోయినాయండి? మిగిలిన ఈ రాష్ట్ర ఆదాయం ఏమైపోయిందండి? నేనేమంటానంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా పరిపాలించాలండి. ఈ రాష్ట్రంలో చూడండి, ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు, బీసీలకు సంబంధించినటువంటి 70 పథకాలు, మైనార్టీలకు సంబంధించినటువంటి 11 పథకాలు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో మరి డెల్టా గిరిజన ప్రాంతాలు ఉంటాయి, తర్వాత కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళ వాళ్ళ యొక్క 7 సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కాలేదండి? నేను అది పెద్ద $1,000,000 క్వశ్చన్. అసలు ఈ రాష్ట్రంలో ఈ కులానికి ప్రత్యేకంగా ఫలానా పథకం అంటూ లేదండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు లేవు. దీంతో పాటు మీకు 56 కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లు తీసుకొచ్చారు. ఎక్కడన్నా కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా ₹1 లోన్ ఇచ్చారా? సామాజికంగా నిలదొక్కుకోవడానికి మరి మనం 1983 నుంచి కార్పొరేషన్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ₹1 కూడా ఇవ్వలేదు కదా. ఎక్కడ అభివృద్ధి జరిగింది? మౌలిక వస్తువులు ఎక్కడ ఉన్నాయి? ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంటి? త్రాగునీటి సమస్య. నేను ఇంకోటి కూడా చెబుతానండి, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద గత ప్రభుత్వం 70,000 కోట్లు ఖర్చు చేసిందండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 32,000 రూపాయలు ఖర్చు చేశానని చెప్పారు, 32,000 కోట్ల రూపాయలు. దీంతో ప్రధానంగా ఏంటంటే మరి పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారండి? పైపెచ్చు గత ప్రభుత్వంలో కట్టినటువంటి పట్టిసీమను కూడా ఆపేశారు కదా. దానివల్ల ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతాలతో పాటు నెల్లూరు మరి అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అన్యాయం అయిపోయారు. రాయలసీమ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కరువులండి. అక్కడ గతంలో రైతు కూలీలు వలసలు పోయేవాళ్ళండి పక్క రాష్ట్రాలకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు వలసపోయారండి. రైతులు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఎంత హృదయ విదారకరమైన సంఘటనలు. ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు నేను ఒకటేనండి, సూర్యప్రకాష్ రావు గారు మీరు పెద్దలు, ఎందుకంటే మీరు ఇండియా లెవెల్లో చాలా పత్రికల్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఎక్కడైనా కానీ ఒక రాష్ట్రంలో మౌలిక వస్తువులు ఉండాలి, దాంతోపాటు విద్య ఉండాలి, దాంతోపాటు ఆరోగ్యం పేదవాడికి అందుబాటులో ఉండాలి. ఈ అంశాల్లో ఫెయిల్యూర్ అయినప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మరి మంచి పరిపాలన చేశారని చెప్పుకుంటారండి? ఈ రోజు ప్రజలను అడగండి అండి. యువకులు ఇళ్ల దగ్గరికి మరి వైకాపా ప్రభుత్వ ప్రతినిధులు వెళ్తే, ఏమండి మాకు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైంది జాబ్ క్యాలెండర్ అంటే, అవునా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా చికెన్ మార్ట్ పెట్టుకోండి, మటన్ మార్ట్ పెట్టుకోండి అంటే, ఇది ఎక్కడ న్యాయం అండి? డిగ్రీ చదివిన పిల్లడు ఉప్పు చేపలనుకుంటాడా? అందుకనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు 1,06,00,000 మంది యువత అండి, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసులో కలిగినటువంటి వాళ్ళు క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీకి మొగ్గు చూపించారండి. అందుకే అది పెద్ద ఎత్తున మాకు ఓట్లు వేశారు. దీంతో ప్రధానంగా చూడండి రైతుల సమస్యలు. రైతులు మరి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తుఫాన్లు వస్తే అక్కడ ఉన్నటువంటి రైతులకి సబ్సిడీలో టార్పాల్ పట్ల కూడా ఇవ్వలేకపోయినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు మరి ఏదో నేను రైతులకు అయి చేస్తాను ఈ చేస్తానని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మెగ్జి చేసి 13,500 వాళ్ళ అకౌంట్లో వేశారు. కానీ 13,500 అకౌంట్లో వేస్తానని ముఖ్యమంత్రి గారు ఏది అధికారంలో రాకముందు చెప్పారండి. దీంతో ఇంకొక విషయం కూడా చెబుతాను సూర్యప్రకాష్ రావు గారు. మరి మద్యపాన నిషేధం అని ముఖ్యమంత్రి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మద్యపాన నిషేధం చేసే నేను మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని గొప్ప మాటలు చెప్పి 33 సంవత్సరాలకి కార్పొరేషన్ తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారండి. ఇది ఎక్కడండి? ఇది ఏ విధంగా అసలు? అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట చేయడు, చేసే మాట చెప్పడం అన్నట్టు చేశాడండి. దీనివల్ల ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వాళ్ళు నష్టపోయారు. జంగారెడ్డి గూడెం దగ్గర అండి 12 మంది కల్తీ మద్యం దాకా చనిపోతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు లేదు ఆ కుటుంబాలు కల్తీ మద్యం దాకా చనిపోయి నేను వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తానని ఒక రోజు ముందర చెప్పి, తర్వాత రోజు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లు మార్పిచ్చేసేసి అరే ఏం లేదు వాళ్ళు అనారోగ్య కారణాల వల్ల చనిపోయారని చెప్పి నిస్సిగ్గుగా అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ వ్యవహారాలు మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. దీంతో ప్రధానంగా నేను ఒక మాట చెప్పి కంక్లూజన్ చేస్తానండి. ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూడండి, పక్క రాష్ట్రాలతో అభివృద్ధిలో కంపేర్ చేసుకోండి, లేదు యువతతో కంపేర్ చేసుకోండి. ఎక్కడ గంజాయి దొరికినా కానీ ఆంధ్రప్రదేశ్ దాని మూలాలు బయటపడుతున్నాయి. యువత మరి పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు నిరుద్యోగులు పెరిగిపోయారండి. పారిశ్రామికంగా ఎక్కడైనా అభివృద్ధి చేశారంటే అది లేదు. పైపెచ్చు ప్రతిసారి మేము అప్పు తెచ్చి బటన్ నొక్కుతామంటే సరిపోతుందండి. ముఖ్యమంత్రి గారికి ఒక అవగాహన ఉండాలి. 151 సీట్లు మంచి మెజారిటీతో ఇచ్చినప్పుడు మరి ఆయన రివ్యూ చేసుకోవడం కూడా ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు ఒక్కసారైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారండి. మరి ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడైనా మాట్లాడారా? మీ ఇందాక మిత్రుడు చెబుతున్నాడు మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని. ఒక్క మెడికల్ కాలేజీలో అడ్మిషన్ ఉందా? ఇలా 5 మెడికల్ లేదులేండి, జరగటం కాదు. కానీ మీరు ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయో చెప్పండి. మీరు తీసుకొచ్చి ఈ రోజు అమలు చేసిన పోర్టులు అంటున్నారు. పోర్టులు మొత్తం 8 కోట్లు అదానికి అంటకాగారు కదండి. అదానికి తాకట్టు పెట్టారు కదా పోర్టులు. ఏ విధంగా 1,000 కోట్లు? నేనేమంటానంటే మౌలిక వస్తువుల్లో భాగంగా మీరు చేసేటువంటి వ్యవహారాల వల్ల రాష్ట్రం మర్చిపోయిందండి. సూర్యప్రకాష్ గారు ఒక్క విషయం. సూర్యప్రకాష్ గారు ఒక ఇందాక సోదరుడు చెప్పినట్టుగా రెండు అంశాలు అంటే మన వాస్తవాలు మాట్లాడుకోవాలి. చంద్రబాబు గారి గురించి సరే మన మిత్రుడు కొన్ని విషయాలు బాగుంది. రెండు అంశాలు అభ్యంతరం ఏంటంటే జగన్ వైనాట్ 175 ప్రతిపక్షం ఉండకుండా చేశాడు అన్నాడు. అసలు ప్రతిపక్షం ఉండకూడదు అనే ఆలోచన ఎవరు తీసుకొచ్చారు? మొదటి చంద్రబాబు నాయుడు గారు కదా. 2014 ఎలక్షన్ లో జగన్ కి 60 సీట్లు 65 వస్తే ప్రతిపక్షం ఉండటం ఇష్టం లేక ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు 22 మంది 21 మందిని తెలుగుదేశంలోకి చేర్చుకోవడం జరిగిందా లేదా? 4 మంత్రి పదవులు ఇచ్చి ఇవ్వడం జరిగిందా లేదా? పార్టీ ఫిరాయింపు బిల్లు మీద కేంద్రం కూడా నోరు మెదపలేదు కదా. ఇది వాస్తవం కదా. ప్రతిపక్షంలో ఉండకూడదు అనేది ఆలోచన ఫస్ట్ తీసుకొచ్చేది ఎవరు? అదే పార్టీ అంటే కొంతమంది మేధావులు ముసుగులో ఇవన్నీ చేస్తా ఉంటారులేండి. నేను దాన్ని చెబుతా ఉంటా. మీరు ఇందాకే మాచర్లో ఏం జరగదన్నప్పుడే అవుట్ రైట్ గా మీ విషయం నాకు అర్థమైపోయింది. మాచర్లో మా వాళ్ళని 350 మందిని చంపేస్తే ఏం జరగలేదు అంటారు ఏందండి? 350 మందిని చిన్న పిల్లల మీద అకృత్యాలు జరిగినాయండి. 7 మంది మీద 3 నెలలు అవుతుంది వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. మా మైనార్టీ అమ్మాయి 6 నెలల అమ్మాయి మీద అకృత్యం చేస్తే ముఖ్యమంత్రి గారు 15 రోజులైనా స్పందించాల. నేను దానికి నన్ను అరెస్ట్ చేశారండి ఆ విషయంలో. వాస్తవాలు మాట్లాడండి. మేధావుల ముసుగులో మాట్లాడొచ్చు చెప్పదు చలపతిరావు గారు. వాస్తవాలు ప్రజలకు చెప్పండి. నేను ఒకటి సూర్యప్రకాష్ గారు నేను ఒకటి అన్నా, రాజ్యాంగబద్ధంగా వైనాట్ 175 అంటాం అంటే ప్రతిపక్షాలు తిరగకుండా జీవోం లాంటి జీవోలు తీసుకురావటం. నేను ఇది ఎంత మటుకు న్యాయం అని అంటున్నా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేం. జాన్ జిబ్రెట్ అనే అటువంటి వ్యక్తి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక డాక్టరేట్ చేశాడండి. వైనాట్ 175 జీవోం లాంటి జీవోలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద ఒక డాక్టరేట్ పిహెచ్డి చేశాడు. మీరు ఒక్కసారి నెట్ లో కొట్టుకొని తెలిసింది. ప్రజాస్వామ్యం అంటగాగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు చెప్పండి చలపతిరావు గారు.
ఓకే, నేనది ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఆలోచన నాకు సాహెబ్ గారు తెలిసి స్వాతంత్రం అనంతరం మొదటిసారి వచ్చింది. వాళ్ళంతా 22 మందిని ఒక పార్టీ నుంచి ఫిరాయింపు రైట్ చేయటం ప్రతిపక్షంలో నుంచి, అది మరి కరెక్ట్. మరి మా నలుగురు నలుగురు రైట్ ఎమ్మెల్యేని సార్. ఇద్దరు ఇప్పుడు ఎమ్మెల్సీని ఏ విధంగా తీసుకున్నారండి? ముఖ్యమంత్రి గారు మీరు గొప్పోళ్ళని చెబుతున్నారు కదా, మా సార్ నలుగురు ఇప్పుడు ఎమ్మెల్యేని ఇద్దరు ఎమ్మెల్సీలు ఏ విధంగా తీసుకున్నారు అది చెప్పండి. సార్ ఇప్పుడు సోదరుడు చెప్పిన ఇప్పుడు ఇంకోటి ఒక్క నిమిషం సార్, సాహెబ్ గారు ఒక్క నిమిషం. సాహెబ్ గారు ఇంకోటి మద్యపా సార్, ఇంకోటి ఒక మద్యపాన ఒక నిషేధం గురించి ఒక వాస్ జగన్ గారు చెప్పింది వాస్ సార్. ఒక్క నిమిషం లాస్ట్. నాకు మిత్రుడు చెప్పినట్టుగా మద్య నిషేధం గురించి ఒకటి, ఎన్టీ రామారావు మద్య నిషేధం తీసుకొచ్చినప్పుడు పూర్తిగా ఆయన ఏం చేశాడంటే అంటే సార్ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి వచ్చాడు, అది వేరే కాదు, but not compared there. ఒక్క నిమిషం అది సోదరా, nothing about issue, sir. But not compared there. ఎన్టీఆర్ ఒక్క నిమిషం సోదరా, అది మద్య వేరేండి. నిషేధం పెట్టినప్పుడు ఇక మీరు మాట్లాడుకోండి ఏమని. సోదరా ఒక్క నిమిషం, మద్య నిషేధం పెట్టినప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాలు లేదని ఆయన మెడికల్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి మద్యం ఇచ్చే విధంగా ఒక చిన్న జీవో ఇస్తే, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఇచ్చిన తర్వాత 94, 95 వచ్చిన తర్వాత చంద్రబాబు గారు అన్న మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. రిమైండ్ ఎన్టీఆర్ చేసుకోండి. పర్ఫార్మ్ చేశాడు, మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వను, ఒక్క చుక్క కూడా ఎవరికి ఏ సర్టిఫికేట్ పని చేయకుండా అమలు చేస్తానని అన్నాడా లేదా? ఆ రోజు అన్నాడా అన్నారు. లేదా? మేము 2014లో మద్యపాన నిషేధమైన అమల్లోకి రాలేదు కదా, చలపతిరావు గారు ఇక్కడ గమనించాలి. ఇప్పుడు గత 2014లో మేము మద్యపాన నిషేధమని అధికారంలోకి రాలా. సూర్యప్రకాష్ రావు గారు సార్ మేము సార్ గత మద్యపాన నిషేధం అమలు చేస్తామని రాలేదండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అది ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలి. గత జల సేతు బంధనం కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ ఏం చేశారు, తర్వాత జరిగిన పరిణామాలు, ప్రజలు చేసిన తీర్పు అందరికి తెలిసింది. ఇప్పుడు సాహెబ్ గారు చాలా చాలా బాగా ఎంతో నిర్మాణాత్మకంగా ఇప్పుడున్న పరిస్థితిని మీరు వివరించినట్టుగా నాకు తెలిసి మీ ప్రచారంలోని మీ నాయకులు చాలా మంది ఇంత చక్కగా ఇంత దీనిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయారు, ఎక్సెప్ట్ జగన్ ని తిట్టడం తప్ప అనే విమర్శ చాలా బలంగా ఉంది. దానికి మీరేమంటారు? మీరు చెప్పినంత, మీరు సూర్యప్రకాష్ రావు మాట్లాడినంత విపులంగా ఏ ప్రజాసభలోనూ ఏ నాయకుడు మాట్లాడలేదు. అంటే సూర్యప్రకాష్ రావు గారు, నాది ఒక సిద్ధాంతం అండి. నేను చదువుకుంది చిన్నప్పుడు ఒక బ్రాహ్మణ మాస్టర్ గారి దగ్గర, ఆయన మాకు విద్యాబుద్ధులు నేర్పారు. ఒకటే, ఒక నష్టం జరిగినప్పుడు ఆ నష్టం ఏ విధంగా జరిగిందో వివరించినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు అనేవాళ్ళు. నా సిద్ధాంతం అది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టను, గౌరవ ముఖ్యమంత్రి గారు అంట, ఆయన చేసిన సిద్ధాంతాలను వ్యతిరేకిస్తా, ఆయన తీసుకొచ్చేటువంటి ఆచరణలు అది అమలు కాదంట. నేను ఎందుకంటానంటే, రాజ్యాంగంలో మనకి క్లియర్ గా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు పాలక పక్షం ప్రతిపక్షాన్ని మరి ఒక భాగస్వామ్యంగా చేసుకొని పరిపాలించినప్పుడు ప్రజలకు మరి సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తారనేది, దాన్ని నేను బలీయంగా నమ్ముతా. అంటే కొన్ని అంశాలు ఉంటాయి, కొంతమంది మాట్లాడవచ్చు. అది సరే. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితులన్నింటినీ మీరు విజయవంతంగా మొన్న ఎన్నికల్లో ప్రజల ముందుకు తీసుకువెళ్ళగలిగారా? ఎస్, నేను నాకు అవకాశం ఇస్తే నేను కొన్ని విషయాలు చెబుతా. ప్రజలు మీరు ఎంతవరకు ప్రభావితం చేశారు అని జస్ట్ నేను చెబుతానండి. చిన్న కంక్లూజన్. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అందరు కుల మతాలకు సంబంధించి అందరికీ ఏం చేశాం? సిమెంట్ రోడ్లు కావచ్చు, మౌలిక వస్తువులు కావచ్చు, పంచాయతీల్లో నిర్మాణాత్మకమైనటువంటి డిజిటల్ లైబ్రరీలు అవన్నీ తీసుకొచ్చాం, ప్రజలకు అయి చెప్పాం. దాంతో పాటు ప్రధానంగా ఎస్సీలకు సంబంధించి మేము వాళ్ళ ఉపాధి కోసం ఇన్నోవా వాహనాలు తీసుకొచ్చామండి. అయాల డ్రైవర్లుగా ఉండేటువంటి ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళకి ఇన్నోవాలు ఇచ్చాం. దాంతో పాటు ఆటోలు ఇచ్చాం. అలాగే బీసీలకు సంబంధించి వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి 70 వృత్తులు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి కులపరంగా అవసరమైనటువంటి పనిముట్లు, దాంతో పాటు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చాం. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి దుకాణం మకాను వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకురావటం, దుల్హాన్ లాంటి పథకం తీసుకురావటం, ఇమాం మౌజులకు గౌరవ వేతనం తీసుకురావటం, ఇక్కడ పిల్లలు ఎవరైతే మంచిగా చదువుకుంటున్నారో వాళ్ళని ప్రోత్సహించి స్కాలర్షిప్లు ఇవ్వటం, విదేశీ విధికి పంపించడం, ఇవన్నీ చేశాం. అదేవిధంగా గిరిజనులకు సంబంధించి వాళ్ళకి గిరిజన సంస్థలతో టైప్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ తో ఉన్నటువంటి వాళ్ళతో టైప్ చేసి వాళ్ళకి ఇక్కడ ఉత్పత్తుల మీద వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. దాన్ని స్వేచ్ఛగా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చాం. మీరు చూడండి, గతంలో మేము అరకు వ్యాలీలో కాఫీ బండి ఇచ్చాం. ఆ కాఫీ ప్రపంచ ప్రసిద్ధి చెందిందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ గంజాయి పండించారండి. ఓపెన్ గా ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఆ విధంగా మేము ప్రజల్లో కంపేర్ చేస్తూ కానీ ప్రజలకు జరిగినటువంటి మేలు మేము ప్రజలకు తీసుకెళ్ళాం, మేము మీరు సక్సెస్ అయ్యాం. మీరు మీరు ఇన్ని చేశారు కరెక్టే. ఇన్ని చేసినా కూడా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మీ పార్టీకి గత ఎన్నికల్లో దూరం అయ్యారు. ఈ సంగతి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే ఒక ఆ, సమావేశంలో ఆ, మాట్లాడిన మాటలు కూడా అందరికీ అంటే సూర్యప్రకాష్ గారు నేను ఒక్క మాట చెబితే దీని కంక్లూజన్ సో ఇస్తాను మీకు. ఎందుకు వీళ్ళు దూరం అయ్యారు అమలు? యా, యా. మీరు అనుకున్న ఇప్పుడు అమలు సార్ అమరావతిలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి తీసుకున్నప్పుడు రైతులకు నేను 750 గజాలు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను లేదు లేదు 1200 గజాలు మీకు ఇస్తాను అన్నాడు. ఆశపడ్డారు, ఆయన కోటేశారు. అదేవిధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాజశేఖర రెడ్డి బిడ్డలాగా మీ ముందులకు వస్తాను, ఆయనలాగా నేను చేస్తానన్నారు. అప్పటికే రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళకి కొంతమంది, మీరు మైనార్టీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీల్లో ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని క్యాచ్ చేసుకున్నారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఇవన్నీ తెలిసింది. మేము అవి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళామండి సూర్యప్రకాష్ రావు గారు. ఇక్కడ రైట్ రైట్ అసలు రైట్ సార్. సార్ రైట్, అర్థమైంది సార్. ఇప్పుడు రామకృష్ణ గారు, ఈ అమరావతి ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో ఎంతవరకు పనిచేసింది అంటారు? ఇప్పుడు మన సాహెబ్ గారు చాలా చక్కగా వివరించారు. అమరావతి మీద కూడా చాలా ప్రజలు చాలా నిరసనగా ఉన్నారు. మూడు రాజధానుల ఫ్యాక్టరీ కూడా జగన్ కి కాస్త ప్రతికూలంగా ఉండవచ్చని కొన్ని కథనాలు. ఈ నేపథ్యంలో అమరావతి ఫ్యాక్టరు, అమరావతి పరిణామాలు ఈ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చూపించాయి, ఎంతవరకు ప్రజలు దీనికి స్పందించారు? దీనికి సమాధానం చెప్పే ముందు, ఆయన మౌలిక వసతులు కల్పించలేదు, తాగడానికి కుళాయిలకి డబ్బులు లేవు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. కుప్పానికి నీళ్లు లేకపోతే కుప్పానికి నీళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చింది. ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి ఉంది, అక్కడ నీటికి ఎద్దడి ఉంది అన్నారు. అన్న నువ్వు మాట్లాడినప్పుడు నీ మాట్లాడలేదు, నన్ను మాట్లాడి. వెలుగొండ ప్రాజెక్టు రెడీ అయ్యింది, సెకండ్ టన్నల్ రెడీ అయ్యింది. అక్కడ కిడ్నీ డిసీజెస్ అవి ఉన్నాయి. దీనివల్ల ఆ ఫ్లోరోసిస్ బాధ అంతా తగ్గుతుంది. ఇంకొకటి ఉద్దానంలో 4 డయాలసిస్ యూనిట్లు పెట్టేసి ఉద్దానాన్ని ఉద్ధరించేసామన్నారు. కానీ ఉద్దానంకి నీళ్లు తీసుకొచ్చి అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టింది. ఇంకొకటి ఇప్పుడు అమరావతి ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ హ్యాపెండ్ అని చెప్పి ప్రపంచంలో ఉన్న చాలా గొప్ప గొప్ప మేధావులందరూ చెప్పారు. ఈ 3 రాజధానులు అనేది ఎంత ఫీజిబుల్లో, అమరావతి అనేది 1,00,000 కోట్ల పెట్టుబడి కావాలి, 4 లక్షలు కావాలని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే కేంద్రానికి లేఖ రాశారు. వాళ్ళు ఏమంటే తర్వాత దాన్ని కుదించి ఇంకో అమౌంట్ పంపించారు. సో అది ఫీజిబుల్ కానే కాదు అని చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా తెలుసు. ఆ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ కాపాడుకుంటానికి ఇన్సైడర్ ట్రేడింగ్ లో వాళ్ళు కబ్జా చేసిన భూములు రేట్లు పెంచుకుంటానికి తప్పితే అమరావతి అనే సెంటిమెంట్ రేకప్ చేశారు. నిజంగా అమరావతి మీద చిత్తశుద్ధి ఉండి అమరావతి ఫీజిబుల్ ప్రాజెక్టే అయి ఉంటే ఆ కరకట్ట రోడ్డు కూడా ఎందుకు వేయలేకపోయారు వాళ్ళు? కరకట్ట మీరు చూసే ఉంటారు, చలపతిరావు గారు చూసుంటారు, సోదరుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసానికి వెళ్ళుంటే కనుక ఆ కరకట్ట రోడ్డు చూసుంటారు. ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ వెళ్ళదు. యాక్సెస్ పాయింట్ ఉన్న రోడ్డే వేయలేని ఈ ప్రాజెక్ట్కి వీళ్ళు ఏదో గ్రాఫిక్స్ చూపించేసి, ఇంకొకటి సార్, అమరావతి భూములు బిఆర్ శెట్టి అనే ఒక డిఫాల్ట్ సంస్థ, ఇంటర్నేషనల్ గా బ్యాంకులు డిఫాల్ట్ చేసిన సంస్థకి ఎకరం 50 లక్షలకు ఇచ్చారు. అదే ఇండియన్ నేవీ మన సరిహద్దులను కాపాడుతున్న రక్షణ దళాలకు అడిగితే కనుక ఎకరం 2 కోట్లకి ఇచ్చారు. ఇటువంటి అగ్రిమెంట్లు చేసుకున్నారు వాళ్ళు, లోపాయకారి అగ్రిమెంట్లు. అదే బాలకృష్ణకైతే ఒక రేటు, బాలకృష్ణ వియ్యంకుడికైతే ఒక రేటు, వాళ్ళకైతే లీజ్ కాదు, పర్మనెంట్ గా హ్యాండ్ ఓవర్ అగ్రిమెంట్. ఇంత అవినీతిలో కూరుకుపోయిన అది ఆ అమరావతి అనే ప్రాజెక్టు, అమరావతి అనే క్యాపిటల్ అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, వైజాగ్ అన్ని రకాలుగా డెవలప్ అయి ఉంది, దాని మీద మనం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళి జస్ట్ గో సిట్ దేర్, వర్క్ ఫ్రమ్ దేర్. అక్కడ ఉంటే ఇప్పుడు అమరావతి ఉంది, విజయవాడ అని చెప్తారు కానీ విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. అక్కడ రైల్ యాక్సెస్ ఉండదు, ఫ్లైట్ యాక్సెస్ ఉండదు. ఈ రెండూ లేనప్పుడు ఏ పెద్ద మనిషి వచ్చి పెట్టుబడులు పెడతాడు? అక్కడ ఏం పెట్టగలుగుతాడు? మళ్ళీ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ, వాళ్ళ మెన్ డిప్లాయ్మెంట్ కానీ, లాజిస్టిక్స్ కానీ ఎంత ఖర్చు అవుతుంది? అసలు బిల్డింగ్లు ఏమీ లేకుండా మనం మెన్ ఎలా డిప్లాయ్ చేయగలుగుతాం?
అదే వైజాగ్ అయితే ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ వర్కింగ్ స్టేట్, వర్కింగ్ సిటీ, విచ్ ఇంకా కొంచెం పుష్ ఇస్తే వీ కెన్ కంపీట్ విత్ అదర్ మెట్రోస్ లైక్ చెన్నై, హైదరాబాద్ అండ్ బెంగళూరు. సో ఆ ఉద్దేశంతో చెప్తే వీళ్ళు దాన్ని మా రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లు మీరు కాపాడట్లేదు, మా ఆస్తులు తరిగిపోతున్నాయి, మేము రూపాయి పెట్టుబడి పెట్టి 1000 రూపాయలు ఆశించాం, అది ఇప్పుడు రావట్లేదు అని చెప్పి ఈ పెత్తందారులు అందరూ ఈ ప్రెస్లను అడ్డం పెట్టుకొని ఈ పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి రోజు ఏదో ఒక విష ప్రచారం మీరు చూస్తూ ఉండండి. గత ఏ పాలసీ మీద డిబేట్ ఉండదు, కేవలం అమరావతి క్యాపిటల్, మిగతా జనాలు ఏమైపోయినా పర్లేదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పర్లేదు, వాళ్ళకి వాళ్ళ ఆస్తుల విలువలు పెరగాలి, అక్కడ వాళ్ళు దోపిడీ చేసిన ఎకరాలని రియల్ ఎస్టేట్ రేటుకి ఎంతో భారీగా పెంచుకుని అమ్ముకోవాలి. ఇవాళ రోజున చక్కగా అన్ని ప్రాంతం మా విజయవాడనే సార్, మా విజయవాడని ఎంత నాశనం చేశారంటే యాక్సెస్ లేకుండా చేసేసి అవుటర్ రింగ్ ఆపేసి ఇక్కడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కొనకూడదని చెప్పి దానికి ఒక గ్రీన్ కారిడార్ అనేది పేరు పెట్టేసి కేవలం రియల్ ఎస్టేట్ అంటూ జరిగితే అమరావతి ప్రాంతంలోనే జరగాలి అనే దురుద్దేశంతో ఇక్కడ చుట్టుపక్కల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా అమ్ముకోలేని పరిస్థితులు తీసుకొచ్చారు. అదేవిధంగా హైవే కనెక్టివిటీ, హైవేకి గుండగొలన వరకు ఉన్న హైవేని తువ్విపడేసి దాన్ని పూర్తి చేయకుండా అటువైపు స్మూత్ యాక్సెస్ లేకుండా చేసేసి రియల్ ఎస్టేట్కి అవకాశం లేకుండా చేసి కేవలం అమరావతి సెంట్రిక్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని విజయవాడని చంపేశారు. చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుద్దేమో అని చెప్పి అటువైపు రోడ్లు యాక్సెస్ లేకుండా చేశారు. రాష్ట్రాన్ని కేవలం వాళ్ళ వ్యాపార అవసరాల కోసం సర్వనాశనం చేసి అమరావతి మీద వీళ్ళు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, నిజాయితీగా నమ్మారు అంటే దాని మీద వీళ్ళు 1,00,000 కోట్లు చెప్పారు కదా, 1,00,000 కోట్లలో వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? మనం అన్ని టెంపరీ బిల్డింగ్లే. సెక్రటేరియట్కి వెళ్దాం, సెక్రటేరియట్ ఫ్లోరింగ్ అయిన 2వ సంవత్సరంలో వెళ్ళాను నేను సెక్రటేరియట్కి. ఆ 2వ సంవత్సరంలోనే ఫ్లోరింగ్ షీట్లు లెగిసిపోతూ ఉండేవి. అంత నాణ్యత లేని బిల్డింగ్లు కట్టి వీళ్ళు అమరావతి ఉంది, అక్కడేదో క్యాపిటల్ ఉంది, నిజంగా జనాల్ని తీసుకెళ్లి పోలవరం దగ్గరికి తీసుకెళ్లి భజన చేయించారు. నిజంగా అమరావతి దగ్గర టెంపరీ బిల్డింగ్ తీసుకెళ్తే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లేదు, ఫస్ట్ ఫ్లోర్. అదే సార్ గ్రౌండ్ ఫ్లోర్ లో టైల్స్ లెగిసిపోతూ ఉండే టెంపరీ ఏమనంటే టెంపరీ కన్నా 100,000 కోట్లు ప్రజాధనం వేస్ట్ చేశారు అర్థం కాదు. ఓ బిల్డింగ్ అద్దెకి తీసుకోవచ్చు కదా. ఇంకోటి గొల్లపూడిలో కూలిపోవడానికి రెడీగా ఉన్న అపార్ట్మెంట్లు అద్దెకి తీసుకొని 1000 స్క్వేర్ ఫీట్ కి ఇంత అని చెప్పి అద్దెలు కట్టి వాళ్ళ పార్టీ వాళ్ళ అన్యాయాలకి కట్టబెట్టారు. ఎంత ప్రభుత్వ ధనం నాశనం చేశారంటే కళ్ళ ముందు కనిపిస్తా ఉంటాయి సార్ అవి. సూర్యప్రకాష్ గారు ఇప్పుడు రాజధాని విషయం వచ్చింది కాబట్టి నాకు సబ్జెక్ట్ ఏంటంటే, మొట్టమొదటిగా నేను 40 ఏళ్ళు జర్నలిస్ట్ గా హైదరాబాద్ ఉమ్మడి సెక్రటరియట్ లోకి ఒక్కసారి, ఇప్పుడు అది రోసయ్య గారు సీఎం గా ఉన్నాడు, ప్రెస్ అకాడమీ మెంబర్ గా ఉంటూ సురేంద్ర గారు చైర్మన్ ఉన్నాడు, ఒక్కసారి వెళ్ళాం. అలా అంత అవసరం లేదు. ఇక్కడ అసెంబ్లీ మీడియా కమిటీ మెంబర్ గా ఉండి అసెంబ్లీకి వెళ్ళి సెక్రటరియట్ మొత్తం మీద 2-3 సార్లే వెళ్ళి ఉంటారు. అసలు సామాన్యుడికి అవసరం లేదు. వాళ్ళు ఇంకోటి, ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మా విజయవాడ ప్రెస్ క్లబ్ ఎదురుగా ఉన్న తాలూకా ఆఫీసులో ఒక్క పురుగు కూడా, మనిషి కూడా కనపట్లేదు, అసలు లేదు. అంటే సామాన్యుడికి సచివాలయం సెక్రటరీ ఏది తాలూకా ఆఫీస్తోనే పని లేదు, అది వేరు. తర్వాత ఇక్కడ ఒక విషయం సామాన్యుడు గుర్తించినది, దాన్ని మోసం చేసే విషయం ఏంటంటే, మన జర్నలిస్టులు వాస్తవం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం మొదట ఆంధ్ర రాష్ట్రం టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఉద్యమం వల్ల కానీ, పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణం కానీ, మన రాష్ట్రం వచ్చినప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు మనం వచ్చి కర్నూలు ప్రజలంతా కూడా హ్యాపీ చేయాలి. మనం మళ్ళీ సమైక్య ఆంధ్ర పేరుతో కర్నూలు ప్రజలు విశాల హృదయంతో, ఎంత ఫ్యాక్టరిస్ట్ అని మనం అనుకున్నా, ఆ రోజున హైదరాబాద్ రాజధాని తరలి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. అదే రోజున కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి యొక్క నివాస గృహంలో చెన్నైలో శ్రీబాగ్ అప్పుడు వడంబడిక జరిగినప్పుడు ఏం జరిగింది, కర్నూలు న్యాయం చేయాలని కనీసం హైకోర్టు పెట్టాలని. తర్వాత భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు పెట్టాలని ఏదో ఉంది. అదే ఇవాళ దాన్ని దాన్ని మనసా వాచ తూచా తప్పకుండా ఇవాళ జగన్ గారు కర్నూలుని న్యాయ రాజధానిగా చేసుకుంటూ ఇంకోటి ఇంతగా చెప్పినట్టుగా ప్రజలతో కాదు, వాళ్ళు వచ్చేవాళ్ళు, పైనుంచి వచ్చేవాళ్ళు, డెవలప్మెంట్ కోసం వచ్చేవాళ్ళు అందుబాటులో ఉండాలి రాజధాని. అది అంతవరకు రాజధాని విషయంలో వచ్చేసరికల్లా అది క్లారిటీ మనం చేయాల్సిన విషయం. ఇంకోటి నాకు మిత్రులు కూడా చెప్పినట్టుగా ఒక్కడి మంచాలి, మన సాహిబ్ గారు మిత్రులు చెప్పినట్టుగా వాళ్ళ మైనార్టీలు ఇంత ప్రేమ నాకు చాలా బాధ కలిగిందంటే, 5 ఏళ్ళు అంతకాలం అంటే మైనార్టీ తరఫున మైనార్టీల సంక్షేమం కోసం, వెనకబడిన వాళ్ళ కోసం
ఒక మంత్రిత్వ ఆ మంత్రిత్వ శాఖకి ఒక ముస్లింని మంత్రిగా పెట్టలేకపోవడం అనేది ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ దాదాపు డిప్యూటీ సీఎం ఇప్పుడు ఉన్నాడు, అదొకటి. ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ 5 ఏళ్లుగా ఇన్ని ప్రకటనలు వస్తాయి. ఇవాళ జగన్ గారు నా వరకు ఏంటంటే ఒక్క విషయంలో మెచ్చుకునేది ఏంటంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఎప్పటికప్పుడు ప్రకటనల రూపంలో ఇగో ఇది ఓకే చేశాను, ఇది ఓకే చేశాను, అభ్యంతరాలు చెప్పండి, నేను ఎంతమందికి లబ్ధి పొందారో అని ఇచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి అంటే ఒక ప్రకటన ఇచ్చి ఉంటే బాగుండేది. తన హయాంలో 2014-19 మధ్యలో నా మేనిఫెస్టో ఇది, ఈ పథకం ఇది చేస్తున్నాం, పసుపు కుంకం ఇంతమంది లబ్ధిదారులు, ఈ పథకం ఇంతమంది లబ్ధిదారులు, ఇంతమంది అని ఇచ్చేసి ఉండేది. అదే జగను ఇవాళ ఓటమి భయం ఉన్నట్టు నిజంగా ఆహా ఓహో అని ఇంకా అదనంగా ఏదో ఆశలు పెట్టి కొత్తగా ఆశలు ఏమి పెట్టలేదు. అది వాస్తవం కనపడుతుంది. నేను ఉన్నది అమలు చేస్తాను అన్నాడు తప్ప, అంటే ఉన్నది జాగ్రత్తగా చేశాడు, ప్రజలు నమ్మితే ఓటేస్తారని ఆయన నమ్మకం. అంతేగాని కొత్తగా అదనంగా ఏ పథకాల పేర్లు ఆయన చెప్పలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014-19 కూడా ఒక రోజు ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి నేను ఈ పథకాలు నా మేనిఫెస్టోలు ఇన్ని చేయలేకపోయాను అని చెప్పుకుంటే బాగుండేదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సాహెబ్ గారు, సూర్యప్రకాష్ గారు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విషయంలో కొంచెం జాప్యం చేసింది. అయితే ఇంతకుముందు వాలంటరీ వ్యవస్థని, కొన్ని ఉచితాలని, సంక్షేమ పథకాలని ఇవి ఆర్థిక భారం పెడుతున్నాయని సహేతుకమైన విమర్శలతో వ్యతిరేకించి మళ్ళీ మేనిఫెస్టోలో వాటిని మార్పులతో కొనసాగిస్తామని చెప్పడంలో కొంత వైరుధ్యం కనిపించింది. దీన్ని తెలుగుదేశంలోనే కొంతమంది కొంచెం ఇబ్బందికి గురయ్యారు. దీన్ని మీరు ఎలా చూస్తారండి? ప్రజలు దీన్ని ఎంతవరకు నమ్మారని అనుకుంటున్నారు మీరు? నేను ఈ అంశంలోకి వెళ్ళబోయేటప్పుడు సూర్యప్రకాష్ రావు గారు, ఇప్పుడు రాధాకృష్ణ గారు కావచ్చు, చలపతిరావు గారు కొన్ని అంశాలు మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అంటూ ఉంటారండి, ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి పదే పదే తీసుకెళ్ళినప్పుడు కొన్నాళ్ళకి అది నిజమని నమ్ముతారని చెప్పి ఆ మహానుభావుడు ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు అమరావతి విషయంలో మేము ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారిని అడిగాం. లేదంటే నాకు ఎక్కడే ఈ ప్రాంతం ఇష్టం అని చెప్పారు. ఆ రోజు విభేదించుంటే ముఖ్యమంత్రి గారు మా డెసిషన్ వేరుగా ఉండేది. రెండో అంశం, అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా 33,000 ఎకరాల పైచిలకు మేము ల్యాండ్ తీసుకోవటం, ఆ రోజు రైతులకు ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలి, సిఆర్డి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా చేశాం. ఇందాక అన్నట్టు ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి మరి మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారండి? ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అవకతవకలు జరిగినప్పుడు ఇదిగోనండి ఇక్కడ జరిగినాయి అని చెప్పి శిక్షలు వేపియాలి కదా. ఎక్కడో వెళ్ళినటువంటి అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చి ఇన్సైడ్ ట్రేడింగ్ లో పెట్టారు. ఇవన్నీ డొలతనం అర్థమైపోయింది. మూడో అంశం అండి, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారి కింద ఛాంబర్ లో ఎప్పుడు వర్షం పడతా ఉండేది. మరి ఈ 5 ఏళ్ల కాలంలో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినాయి, మరి ఒక్క చుక్క కూడా ఎందుకు పడలేదండి? పైపెచ్చు నిజమే, అది ఆమోదయోగ్యం కాదు ఉండటానికి. లేదండి ఇక్కడ ఏం వస్తువులు లేవని చెప్పి పక్కలేచుగా ఈ 5 సంవత్సరాలు మేము కట్టినటువంటి సచివాలయం అసెంబ్లీలోనే, మేము కట్టినటువంటి ఏది పోలీసు హెడ్ క్వార్టర్స్ లోనే, మేము కట్టినటువంటి ట్రాన్స్పోర్ట్ హెడ్ క్వార్టర్స్ లోనే, మేము కట్టినటువంటి ఏపీ ఐఐసిసి బిల్డింగ్స్ లోనే, మేము కట్టినటువంటి ఇంకా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి బ్లాకులు కూడా అక్కడ కట్టామండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ వీటన్నిటి నుంచి పరిపాలించేసి ఏం కాదని అంటారేంటి? ముఖ్యమంత్రి గారికి పరిపాలించాలంటే ఆయన పులివెందులో కూర్చున్నా కానీ పరిపాలించవచ్చండి. 3 రాజధానులను తీసుకొస్తున్నారు కదా మాయ మాటలు చెప్పి. అంటే ముఖ్యమంత్రి గారికి తనకున్న కొన్ని అధికారాలని రాయలసీమ ప్రాంతంలో ప్రజాప్రతినిధికి కొన్ని పంచబడండి, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి కొన్ని పంచబడండి. బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ జరిగేది. ఇవన్నీ ఏం చేత కాకుండా అమరావతి మీద మాట్లాడుతూ అమరావతి అని చెప్పి మాట్లాడుతూ అక్కడ ప్రాంతంలో వైదుష్యాలు సృష్టించి, ఆ ప్రాంతంలో కులాలు మతాల మీద విద్వేషాలు సృష్టించి అసలు ఈ ప్రాంతం అనుకూలం కాదు, శ్మశానం అంట, ఇవన్నీ కూడా తను అసెంబ్లీలో చెప్పాలండి. పైపెచ్చు వాళ్ళ మినిస్టర్లందరూ ఏమన్నారండి? 5 మినిస్టర్లు మరి ఆ రోజు పాదయాత్ర చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని చేసుకొని పరిపాలిస్తారన్నారు. ఆ రోజు అధికారంలో రాబోయేటప్పుడు చెప్పాలి కదా, నేను ఇక్కడే సొంత ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడి నుంచే పరిపాలిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పినందుకు ప్రజలు నమ్మారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వికృత కీడ అర్థమైపోయి దూరం పెట్టేస్తున్నారండి. ఇక చలపతిరావు గారు కొన్ని అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చింది, అసలు లబ్ధిదారులు ఏమి ఎవరికి చెప్పలేదండి. ఏమండి, సిటిజన్ చార్ట్ అని ఒక యాప్ ఉండిద్దండి. ఎవరైనా కానీ ఏ కులాల వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా ఎంత వచ్చినాయి, ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ఎంత లాభపడ్డారు, దాని ద్వారా ఎంతమంది ప్రయోజనం చేకూర్చారు, అదేవిధంగా రైతు రుణమాఫీలో 16,750 కోట్ల రూపాయలు ఎవరెవరు రైతుల ఖాతాలో బండి, తర్వాత పంచాయతీలకు ఎంత నిధులు ఇచ్చారు, ఇవన్నీ సిటిజన్ చార్ట్ యాప్ లో ఉన్నాయి. మీకు తెలియకపోతే ఇంకోసారి రివ్యూ వెళ్ళి చూసుకోండి అండి చలపతిరావు గారు. అంతేగాని గుడ్డగాల్సి నెత్తినేయకూడదు. మీలాంటి మేధావులు గుడ్డగాల్సి నెత్తినేయకూడదండి.
ఏదో ఇక్కడేదో జరిగింది అక్కడేదో జరగలేదని చెబుతున్నారు. అది తప్పు. ఇక ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మా మేనిఫెస్టో గురించి గతంలో చెప్పారు. మా మేనిఫెస్టో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉంది ఆల్రెడీ. గతం ఏమి ఇచ్చాము, ఇప్పుడేం కంపేర్ చేసామని. మేము మేనిఫెస్టోలోనే పెట్టకుండా మరి సిమెంట్ రోడ్లు వేసాం, ఎల్ఈడి బల్బులు ఇచ్చాం, చెరువులు మరమ్మతులు చేపించాం, మౌలిక వస్తువుల్లో భాగంగా అప్పుడున్నటువంటి పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలు చేకూర్చాం. దీంతో పాటు మరి ఏపీ ఫైబర్ నెట్ ఇచ్చి స్కూళ్లలో మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకొచ్చాం. అప్పుడు దీంతో పాటు మేము టీచర్స్ జాబ్స్ ఇచ్చాం, అప్పుడు డిఎస్సి నిర్వహించాం. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. నేనేమంటానంటే ప్రజలకు ఏదేదో చెప్పేసేసి తూతూ మంత్రంగా, నేను వాస్తవంగా ఇప్పుడు అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఈ 5 సంవత్సరాల్లో ఎంత రాష్ట్రానికి ఆదాయం చేకూర్చారు, ఈ 5 సంవత్సరాల్లో ఉపాధి పరంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా చేశారు, ఇవన్నీ చెప్పమానండి. నేను అంటానండి, ఇసుక 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 విధానం చూశారు కదా, దానివల్ల కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం కూడా. అమరావతి నిర్ణయంలో తప్పుడు తీసుకోవడం వల్ల మరి గత ప్రభుత్వంలో రేట్లు ఉంది, ఈ ప్రభుత్వం ఎందుకు లేదండి? మరి విజయవాడ పరిసర ప్రాంతాల్లో 2 ఫ్లైఓవర్లు తెచ్చాం. మిత్రుడు అంటున్నారు అవుటర్ రింగ్ రోడ్ అయ్యి చేశారని. సరే, ఆ రోజు మేము చేశాము, మీరు ఎందుకు కొనసాగించలేకపోయారు 5 ఏళ్లలో? అది మీ వైఫల్యం కాదా? ఈ 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ, మౌలిక వసతుల విషయంలో కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమే. ఈ రోజు అందాకెందుకు మరి అమరావతిని లో ఉన్నటువంటి 8,000 ఎకరాలు మరి తాకట్టు పెట్టుకున్నమాట వాస్తవం కదా. ఖాళీ బస్ స్టాండ్లు, మార్కెట్లు విశాఖపట్నంలో ఈ 5 సంవత్సరాల నుండి 70,000 ఎకరాలు అన్యక్రాంతమైనాయండి. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించారు. మా దగ్గర పక్కా రిపోర్ట్లు ఉన్నాయి. మేము ఇంకోటండి, ఏదైతే ఈ అవినీతి నిరోధక సంబంధించి మేము ప్రత్యేకమైన మినిస్ట్రీని పెడతాం రేపు మేము అధికారంలో రావడంతోనే. ఎవరెవరు ఎంత దొబ్బేశారు, 13,50,000 కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారు? నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు అరే ఇక్కడ జరిగినటువంటి పథకాల్లో కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి రిపోర్టుల్లో కావచ్చు, వాళ్ళకి కనీసం లెక్కలు కూడా చెప్పలేకపోయారు కదా. మీరు చూడండి, ప్రతిసారి పార్లమెంట్ లో క్వశ్చన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు అధికారంలో రాబోయేటప్పుడు 30 లక్షల ఇల్లు కట్టిస్తా ఉన్నారు. తీరా ఎన్ని ఇల్లు కట్టించారని అంటే 150 ఇళ్లు. గత ప్రభుత్వంలో 3,75,000 టిట్కో ఇళ్లు కట్టించారండి. మరి ఇంత ప్రేమ ఉండేవాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేదల మీద, ఆ టిట్కో ఇళ్లు ఈ రోజు కూడా ఎందుకు పంచలేదండి? 3 రంగులు మాత్రం వేసుకున్నారు సార్. మీరు చూడండి, అనంతపురం దగ్గర నుంచి మరి అనకాపల్లి, దాంతో పాటు మీరు ఏదైతే శ్రీకాకుళం ఉందో, ఇక ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నాయి. ఇవన్నీ పంచకుండా ఏదో నేను నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నాకే పత్రిక లేదు. నీకు పత్రిక లేదా? నీ గుండె మీద చేసుకొని చెప్పు, నీకు ఛానల్ లేదా? ఎందుకు ఇవన్నీ అబద్ధాలు ఆడతామండి? నేనేమంటానంటే ఒక్క మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని పెడరెక్కలు చేసి చంపేశారు కదండి. అరే రే, ఎంతో మంది సూర్యప్రకాష్ రావు గారు లాంటి వాళ్ళు కానీ, మన చలపతిరావు గారు లాంటి వాళ్ళు కానీ ఆలోచించాలి. దీంతో పాటు ఓం ప్రతాప్ అనే యువకుడండి, అరే మద్యం బాటిల్ రేటు పెరిగిందంటే మాయిటేలకు అతను చంపేశారండి. దీంతో పాటు నేనంట శిరోమణి కేసు ఏమైందండి? చిన్న పిల్లల మీద అకృత్యాలు జరిగినప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు వచ్చి డీజీపీ గారితో రివ్యూ చేయలేకపోయారండి? 100 లోపాలు ఉన్నాయండి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, మౌలిక వస్తువులు కల్పిస్తానన్నారు, అరే ఇంకేముంది మద్యపాన నిషేధం అన్నారు. ఇవన్నీ మాయ మాటలు చెప్పిన మాట వాస్తవం కదా. అధికారంలో రాగానే ఇవన్నీ మర్చిపోతే ఎలా అండి? 100 కారణాలు చెబుతా ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఓటు వేయకూడదు. ఇప్పుడు సాహెబ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు అమరావతి మీద ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన కమిట్మెంట్ ఏంటండి? ఇప్పుడు అమరావతిని మేము కొనసాగిస్తాం. మీరు రేపు అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా చేస్తారని ఒక స్పష్టమైన హామీ కానీ ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు ఏమండి, మేనిఫెస్టోలో మేము కొన్ని అంశాలు పెట్టాం, ఏ సంక్షేమ పథకాలు ఇస్తామని. మా మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని, అమరావతి రాజధాని అని మా నినాదం అండి. మేము అధికారంలో రావడంతోనే 10,000 కోట్లు గతంలో ఇన్వెస్ట్మెంట్ చేశాం. అక్కడే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఉన్నాయి, సి క్లాస్ ఎంప్లాయీస్ బిల్డింగ్స్ ఉన్నాయి, మరి కలెక్టర్లకి అక్కడ కట్టాం. అదే విధంగా మీకు చూడండి, సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ అక్కడ బిల్డింగ్స్ కట్టాం. 10,000 కోట్లతో మేము అభివృద్ధి చేశాం. మీకు అక్కడే హైకోర్టు కూడా ఉంది. మా యొక్క నినాదం ఏంటంటే ఫస్ట్ అమరావతిని మేము డెవలప్ చేస్తామండి. మేము ఆ కమిట్మెంట్ తోనే ఉండాం. ఇప్పుడు కొన్ని మేనిఫెస్టోలో కొన్ని పెడతారు, కొన్ని పెట్టరు. ప్రధానమైనటువంటిది అమరావతి ముఖ్యమైనది కదా, దాని ఆధారంగానే కదా మీరు ఉద్యమాలు చేసి ఏమండి ప్రభుత్వాన్ని చేశారు. సూర్యప్రకాష్ రావు గారు దానికి స్పష్టమైన హామీ మేనిఫెస్టోలో ఎందుకు ఇవ్వలేదు? మేము ఒకటండి, మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు కాకుండా అది అడిషనల్. మా ఫస్ట్ సంతకమే అమరావతిని డెవలప్మెంట్ చేయటువంటి డిఎస్సి, దాంతో పాటు అమరావతి, ఈ రెండు ఉండయి. ఈ 2 అంశాలు ఉన్నాయండి. కొన్ని మేనిఫెస్టోలో పెడతారు, కొన్ని పెట్టకపోవచ్చు. అమరావతిని డెవలప్ చేయడం అనేది ఒక అంశం అండి. దాన్ని రాజధానిగా
దాన్ని రాజధానిగా మళ్ళీ చేస్తాం, ఒకే మళ్ళీ రాజధాని చేస్తాం కదా చేస్తాం సార్, అనే హామీ ఆంధ్రప్రదేశ్ రాజధాని మేనిఫెస్టోలో అమరావతి అని ఎందుకు? చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. మళ్ళీ చేస్తాం కాదు, ఈ రోజు అమరావతి రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అండి. పార్లమెంట్ లో చెప్పినటువంటి అంశం ఇది. ఓకే ఓకే రైట్. రాధా రాధాకృష్ణ గారు, సార్ ఇప్పుడు మేనిఫెస్టో విషయానికి వస్తే జగన్ గారు నవరత్నాలు అని అని అమలు అంటున్నారు కదా. కానీ జగన్ గారు ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా సంక్షేమ పథకాల వైపు ఎక్కువగా దృష్టి నిలిపారు. తర్వాత కొన్ని అప్పు అనేది అప్పుల భారం ఒక ప్రతి పౌరుడి మీద 2 లక్షల రుణ భారం ఇప్పుడు ఉన్నది అనే విమర్శలు వస్తున్నాయి. అది చాలా తీవ్రమైన ఇది. అయితే కేంద్రం బీజేపీ దీన్ని కొంత సమర్థించినప్పటికీ కూడా ప్రధానమైన ఎన్నికల్లో ప్రధానంగా వినిపించిన ఇది రాష్ట్రం దివాళా తీసింది. ఇంకొకటి ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది ఆ జగన్ గారు వచ్చిన తర్వాత వ్యాపారాలు అవి మూసుకుని హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి తరలిపోయారు అని కొంత తరలిపోయిన మాట కూడా వాస్తవం. కొన్ని రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు అవి కూడా వచ్చేసాయి. ఈ పరిస్థితి వల్ల ఈ రేపు మొన్న మొన్న జరిగిన పోలింగ్ లో ఈ పరిస్థితి ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? దీనిలో వాస్తవం ఉందని మీరు నమ్ముతున్నారు? ఇది సార్ ఫైనాన్షియల్ ఇది ఆస్పెక్ట్స్ వాస్తవం కాదా వచ్చేసరికి యాక్చువల్ గా? ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆ, ఫైనాన్స్ మినిస్టరే గతంలో కన్నా ఆర్బీఐ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ కానీ గతంలో కన్నా రాష్ట్రం తక్కువ అప్పు చేసింది, తక్కువ అప్పులు పర్సంటేజ్ ఉందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు, ఆర్బీఐ కూడా చెప్పింది. అలాగే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా పెంచారు. ఎందుకు? డిసిప్లిన్ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఉందని చెప్పి ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా మనది పెంచారు. ఈ ఈ ఒక గ్లోబస్ ప్రచారం అప్పులు అయిపోయినాయి అని చెప్పి, సరే వాళ్ళు చెప్తున్న ప్రకారం మనిషి మీద 2 లక్షల అప్పు జరిగింది మేము తెచ్చిన అప్పులు సంక్షేమం వలన. దాన్ని మించి అంటే దానికన్నా డబల్ చేస్తాం అంటున్నారు. సరే అది కూడా ఒప్పుకుందాం, డబల్ చేస్తారు అంటే మాకన్నా డబల్ అప్పులు చేస్తారు, శ్రీలంకనో పాకిస్తానో చేస్తామో అంటున్నారు వాళ్ళు. వాళ్ళ చెప్పిన ప్రకారం అది శ్రీలంక అయిపోయిందని నమ్మితే గనక సంపద సృష్టిస్తాం మేము అంటున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద అంతా ఏమైపోయింది? ఎక్కడా లేదే. ఒక కొత్త హాస్పిటల్ కట్టారా, కొత్త స్కూల్ రెనోవేట్ చేశారా, డిజిటల్ క్లాసెస్ తెచ్చారా, ఐబీ సిలబస్ తెచ్చారా? లేదే. పోనీ చుట్టుపక్కల నుంచి వలస వెళ్ళిపోతున్నారు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంటున్నారు. ఎవరు వలస వెళ్ళిపోతున్నారు? రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉండి రియల్ ఎస్టేట్ అక్కడ తట్టుకోలేక వీళ్ళు చాలా స్పైక్ చేసేశారు. అన్రియల్ స్పైక్ ఆఫ్ రియల్ ఎస్టేట్, భూముల విలువని అన్రియలిస్టిక్ గా పెంచి పడేశారు. ఏది మన వాళ్ళే కొనాలి, మన చేతుల్లో ఉంది, మనం దీని ఎంతకన్నా తక్కువగా అమ్మకూడదని చెప్పి అన్రియలిస్టిక్ భూమ్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినప్పుడు దట్ ఈస్ నాట్ ఎ ఫీజిబుల్ బిజినెస్. అన్రియలిస్టిక్ భూమి అన్నప్పుడు ఏ తెలివి గలవాడు అక్కడ పెట్టుబడి పెట్టడు, అక్కడ కన్స్ట్రక్షన్ చేయడు. ఎందుకంటే గజం 10,000 ఉండాల్సిన చోట నువ్వు ₹1,00,000 చెప్పినప్పుడు మీరు నేను ఇల్లు కొనుక్కో 10 కిలోమీటర్ అవతల కొనుక్కుంటాం. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ లేకుండా, ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్లకి ఎవరికి అవకాశం లేకుండా ఆ క్వార్టరీ వరకు అవకాశం ఉండేలాగా క్రియేట్ చేసిన తర్వాత వ్యాపారస్తులు అన్నవాళ్ళు లాభం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తాడు, అటు వెళ్ళిపోయారు. అలాగే రియల్ ఎస్టేట్ స్పెషల్ స్టేటస్ ని కాంప్రమైజ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి స్పెషల్ స్టేటస్ వస్తే ఏమొస్తుంది, నార్త్ ఈస్ట్ స్టేట్ లో స్పెషల్ స్టేటస్ ఉంది, అవి ఏమేమి ఉద్ధరించబడినాయి, స్పెషల్ ప్యాకేజ్ తీసేసుకుందాం, మన జోబులు నింపేసుకుందాం, రాష్ట్రం అభివృద్ధి అయిపోద్ది అని చెప్పారు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఒక తీర్మానం చేసి సెంటర్కి పంపించి మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి మా బెంచ్ సర్కిల్లో ఏసీ టెంట్ వేసుకొని ధర్మ పోరాట దీక్షలను చేస్తారు. ఎంత మోసం! ప్రజలు ఇదివరకు ఏంటంటే రికార్డ్స్ ఉండేవి కాదు, పేపర్లో ఉండేది, ఆ పేపర్ లైబ్రరీలోకి వెళ్ళిపోయేవి. ఇప్పుడంతా డిజిటల్ రికార్డు. ఆ రోజు ఏం మాట్లాడాడు, ఈ రోజు ఏం మాట్లాడాడు, అది క్లియర్ గా ఉండి ఎవిడెంట్ గా ఉండి పిక్చర్ టు పోస్ట్ కనిపిస్తూ ఉండటం వల్ల వాళ్ళు దొరికిపోయారు. వాళ్ళు పచ్చి అబద్ధాలని వాళ్ళ మేనిఫెస్టో ఈసీ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉందంటారు. నాకు తెలిసి మొన్న ఎలక్షన్ ముందు వారం ముందు వరకు కూడా వాళ్ళ మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళు సబ్మిట్ చేయలేదు. అండ్ గతంలో పెట్టిన 660 హామీల మేనిఫెస్టో వాళ్ళ వెబ్సైట్ నుంచి వాళ్ళు తొలగించారు. అది అందరికీ తెలిసిందే.
అది కావాలంటే చాలా వ్యయ ప్రయాసాలకి ఓడ్చి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆ మేనిఫెస్టో కోసం. ఆ మేనిఫెస్టోలో సార్ హెల్త్కి సంబంధించి వాళ్ళంత అన్యాయమైన మోసమైన మాటలు చెప్పారంటే, ప్రతి జిల్లాలో నిమ్స్ స్థాయి హాస్పిటల్ కడతామని చెప్పారు. ఒక పిహెచ్సి కట్టిన పాపాన్ని కూడా పోలేదు వీళ్ళు. తర్వాత డాక్టర్లను రిక్రూట్ చేస్తా ఉన్నారు. ఎన్ని స్పెషాలిటీ పోస్టులు మేము వచ్చాక ఫిల్ చేసాం. వీళ్ళు ఫిల్ చేసి ఉంటే మేము 60,000 పోస్టులు ఫిల్ చేసే అవకాశం ఎక్కడ ఉండేది మాకు. నిజంగా వాళ్ళు ఫిల్ చేసి అన్ని అప్ టు డేట్ ఉంటే. వాళ్ళ దాంట్లో హాస్పిటల్స్ ఎంత దయనీయ పరిస్థితి అంటే, ఎలుకలు కొరికి ఒక పిల్లవాడు చనిపోతాడు. ఎలుకలు పట్టుకుంటానికి, ఒక ఎలుక పట్టుకుంటానికి 25,000 కాంట్రాక్ట్ ఇచ్చి, ఒక ఎలుక పట్టుకుంటానికి, హాస్పిటల్లో ఎలుకలు తిరుగుతున్నాయని ఒక ఎలుకను పట్టుకుంటానికి 25,000 కాంట్రాక్ట్ ఒక్కొక్క ఎలుకకి. ఎంత అన్యాయంగా దోచారంటే వ్యవస్థలను వీళ్ళు మళ్ళీ సేమ్ ప్రచారం, గ్లోబస్ ప్రచారం, అప్పులు అయిపోయినాయి. వీళ్ళు చేసిన అప్పులు తీర్చి లిమిట్ లో ఉండి ఎడ్యుకేషన్ కేరళని బైపాస్ చేసి ఉన్నాం సార్ మనం ప్రస్తుతానికి. రాధాకృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఆర్బిఐ ఇది కానీ, పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి చేసిన ప్రసంగం కానీ, ఇవేవి సామాన్య ఓటర్లకి గా అకాడమిక్ అంశాలు ఓటర్లని అంత ప్రభావితం చేయవు. వాళ్ళు వాళ్ళు చూసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇవి ప్రభావితం చేసినట్టుగా ఈ విమర్శలు ప్రభావితం చేయవు. ఇది ముందు కూడా ఇందిరాగాంధీ కూడా ఒక సందర్భంలో ఇట్స్ యూనివర్సల్ ఫెనోమినా కరప్షన్ అని అన్నారు. కానీ మనం ఎట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్, ఇక్కడ ఏం జరిగిందంటే, పరిశీలకుల అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రారంభించారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఇంత సమతుల్యం పాటించకుండా ఆఖరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, కొన్ని ఆస్తుల్ని అమ్ముకునే పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థని నడుపుతున్నారు అనేది చాలా తీవ్రమైన విమర్శ, తీవ్రమైన ఆందోళనకరమైన పరిస్థితి కూడా. దాని రేపు అధికారంలోకి వస్తే మీరు ఎలా ఎదుర్కొంటారు? ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే ఈ పరిస్థితిని ఎట్లాగా ఇది చేస్తుంది? అది ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆలోచించవలసిన సమస్య అది. సాహెబ్ గారు కరెక్టే కదా? తప్పనిసరిగా సార్. ఇప్పుడు మిత్రుడు చెప్పిన దానికి కూడా నేను కంక్లూజన్ ఇస్తాను అయిపోయిన తర్వాత. అదే సార్, మీరేమంటారు సార్? సీనియర్ జర్నలిస్ట్ గా మీరు వేర్ యూ కన్ డ్రా ది లైన్ బిట్వీన్ అభివృద్ధి అండ్ సంక్షేమం, దాని మధ్య ఒక సమతుల్యం అనేది సార్ చిన్న ఎడిషన్ చెప్పండి. సార్, మనం పేదలకి డబ్బులు ఇచ్చేసారో అంటున్నారు. కోవిడ్ తర్వాత ఎవరికి పనులు లేవు, ఏ సంస్థలో పనిచేస్తూ లేవు. మనీ సర్క్యులేట్ కావాలంటే ఎవరి జోబులోనూ డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటేనే మనం కిరాణా షాప్కి వెళ్ళి సామాను కొంటాం, అక్కడ వ్యాపారం నడుస్తుంది. అవి ప్రొడ్యూస్ చేసే రైతు దగ్గర డబ్బులు వెళ్ళాలంటే కిరాణా షాప్ వాడు అక్కడి నుంచి ప్రొక్యూర్ చేయాలి. ఇంకేదన్నా కంపెనీ ప్రోడక్ట్స్ కొనాలంటే కంపెనీకి డబ్బు వెళ్ళాలంటే పేదవాడి దగ్గర డబ్బుండి కొనుగోలు శక్తి ఉంటేనే కొనగలుగుతాడు. ఇదంతా సైకిల్. నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఇన్ని కంపెనీలు, ఇన్ని వ్యాపారాలు మూతపడిపోతాయి. ఆ కామన్ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ తెలియక, లేదా ప్రజలకు తెలియవు అనుకుంటారో, లేదా వాళ్ళని మభ్యపెట్టచ్చు అనుకుంటారు. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, అందరూ ఇళ్లలో ఉన్నారు. అక్కడ వెళ్ళి కొనుగోలు శక్తిగా ఉండాలి, ఆ వ్యాపారం నిలబడాలి అంటే ఎవరో ఒకళ్ళు కొనాలి కదా. కొనాల్సింది ఎవరు? ప్రజలు కొనాలి, పేదవాడు కొనాలి. కొనాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉన్నప్పుడే వాడి కుటుంబాన్ని పోషించుకొని బతకించగలుగుతాడు. అట్ ద సేమ్ టైం పక్కనున్న పచారీ కొట్లో పచారీ ఓనర్ని, అక్కడి సప్లై చేసే ఆ సప్లై చైన్ని, ఆ ట్రాన్స్పోర్ట్ చైన్ని బతికించగలుగుతాడు. మనం ఇచ్చిన ఈ రూపాయి వల్లనే ఇంత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇంత బిజినెస్, ఇన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఇవన్నీ బతికినాయి. ఈ ఫైనాన్షియల్ కామన్ సెన్స్ లేకుండా ఊరికి డబ్బులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మన ప్రజలు కాదా? ఇవ్వలేదు, అందరిని చంపేద్దామా? ఆహారం పెట్టకుండా, ఆహార అవసరాలు తీర్చకుండా ఇంత మూర్ఖంగా కేవలం డబ్బు మాకే రావాలి, మా జన్మభూమి కమిటీలు తింటే చాలు, మిగతా వాళ్ళు ఎవరు తినకూడదని ఒక సైకలాజికల్ స్టేట్ లో ఉంటారు. వాళ్ళకి అర్థం చేసుకోరు, లేదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పరో అర్థం కాదు, చెప్పినా తెలియనట్టు ఉంటారో అర్థం కాదు. నేను చెప్పిందా డజంట్ మేక్ సెన్స్. కొంటేనే కదా వ్యాపారాలు నడిచేది, ఈ సైకిల్ అంతా కంప్లీట్ అయ్యేది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది?
జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాదు సార్, జీతాలు డిలే అయిన మాట వాస్తవమే. ప్రయారిటైజ్ చేసుకుని జీతాలు ఏ నెలకు ఆ నెలే పడినాయి. డిలే జీతాలు డిలే డిలే ఒక డిలే ఇస్ దేర్. ఇప్పుడు మా ప్రయారిటీ వచ్చి డిలే అయింది. తిండి తినడానికి లేని వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ మేము 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చాం. మా ప్రయారిటీస్ ఈజ్ తిండి తినకుండా అలమటించకూడదు ఎవరు అనే ప్రయారిటైజ్ చేసుకుని అలమటిస్తున్న వాళ్ళకి ముందు పెట్టాం. వాళ్ళ జీతాలు నేచురల్ గా ఆ నెలలో ఇవ్వడం జరిగింది. అక్కడ డిలే ఉంది తప్పితే ఇవ్వని పరిస్థితి అయితే లేదు సార్. సూర్యప్రకాష్ రావు గారు, అదే చెప్పండి. వీళ్ళు ఇంత గొప్పగా చూస్తున్నారు, తాతకు దగ్గులు నేర్పినట్టు మాటలు మాట్లాడటం కాదు. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 29,2,971 సార్లు బాండ్లు వేలం వేశారండి. ప్రతి మంగళవారం బాండ్లు వేలం వేయటమే. 2,000 కోట్లు 4,000 కోట్లు అప్పులు తీసుకురావటమే. రెండో అంశం, మరి గత ప్రభుత్వాల్లో కట్టినటువంటి ఇందిరమ్మ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దాకా కట్టినటువంటి ఇళ్ల మీద ఓటీటీ అని 10,000 నుంచి 15,000 వసూలు చేశారండి. అది తప్పు కాదా? మూడో అంశం, మరి గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణంగా ఆలోచిస్తూ ఉంటారు, ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ కులానికి సంబంధించి ప్రత్యేకమైన పథకాలు తీసేయకూడదని చెప్పి. మరి వీళ్ళు వచ్చిన తర్వాత కార్పొరేషన్లు పథకాలు మొత్తం తీసేసి మేమేదో ఇచ్చామంటారు. గతంలో సంక్షేమం జరగలేదా? గతంలో పెన్షన్లు ఇవ్వలేదా? గతంలో ఎడ్యుకేషన్ ఇవ్వలేదా? గతంలో వైద్యం ఆరోగ్యం చేయలేదా? నేను చెబుతానండి, గుంటూరు జనరల్ హాస్పిటల్లో గోఖలే గారిని తీసుకొచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసేవాళ్ళం అండి ఆ రోజుల్లో. ఇప్పుడు గుంటూరులో మౌలిక వస్తువుల్లో భాగంగా జీజీహెచ్ లో ఎంఆర్ఐ మేము తెచ్చినప్పుడే, మేము అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినాం. సిటీ స్కాన్ మేము తెచ్చాం. అదేవిధంగా ప్రత్యేకమైన ల్యాబ్ తీసుకొచ్చాం. అదేవిధంగా విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సిటీ స్కాన్ ఎంఆర్ఐ మేము ఉన్నప్పుడే తెచ్చాం సార్ అక్కడికి. దీంతో పాటు తిరుపతి హాస్పిటల్లో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, కడప కర్నూలు హాస్పిటల్లో కూడా ఎంఆర్ఐ స్కాన్లు మేము ఉన్నప్పుడు తెచ్చినాయి. మౌలిక వస్తువుల్లో భాగంగా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ తో తెచ్చామండి. దీంతో పాటు జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపు మరి 1,00,000 కుళాయిలు మేము ఫ్రీగా ఇచ్చామండి. ఈ రోజు మరి వైకాపా పార్టీ ఎందుకు చేయట్లా? దీంతో పాటు మరి చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్నులు 4 రెట్లు పెంచారండి. 1 కాదు, 2 సార్లు, 3 కాదు, 4 కాదు, 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారండి. 250 రూపాయలు వచ్చే కరెంట్ ఛార్జీ ఈ రోజు 750 రూపాయలు వస్తుంది. పైపెచ్చు మరి అదనపు సుంకాలు వేయటం కరెంటు బిల్లుల మీద. హైకోర్టులో కూడా చోట్లు పెట్టారు. నేనేమంటానంటే ఇది చూస్తే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే పెట్రోల్ రేట్ ఎక్కువ, గ్యాస్ రేట్ ఎక్కువ. ఎక్కడండి పేదవాడు బతికేది? మౌలిక వస్తువుల్లో భాగంగా మరి వైకాపా పార్టీ అధికారంలో రావడంతోనే ఏదైతే ఈ ఇసుకని అంత దూరంలో పెట్టేశారో మరి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారండి. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి భూముల రేట్లు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు తగ్గిపోయాయండి? ఇవన్నీ కూడా సామాన్యుడి దగ్గరికి తీసుకెళ్లాం మేము. రేపు కూటమి అందుకే అధికారంలో రాబోతుంది. 150 పైపెచ్చు 150 పైన మేము గెలుస్తామండి. 22 ఎంపీలు మేము గెలుస్తాం. అరే ప్రతిసారి కూడా పేదవాడిని అడ్డిరిస్తే ఎలా అండి? మీరు ఏదో మేము 17 కాలేజీలు తెచ్చాను అన్నట్టు, మెడికల్ కాలేజీలు అన్నట్టుండిద్ది. అడ్మిషన్ లేకుండా ఎయిమ్స్ ఉందండి, ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ కి మంత్రిని లేకపోయారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా అక్కడ మౌలిక వస్తువులు లేవు. మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ చేయలేకపోయారంటే మరి పార్లమెంట్ లో క్వశ్చన్ అయితే లేదండి. మరి రాష్ట్ర ప్రభుత్వం మంచినీళ్ళు సదుపాయం కూడా లేకపోయిందని అన్నారు. మేము ఆ రోజు అక్కడ అనుమతులు తీసుకొచ్చి కొండను తొలిచామండి. అక్కడ కొండను తొలిచి బ్రహ్మాండమైన ఎయిమ్స్ హాస్పిటల్ కట్టించాం. దాంట్లో కేంద్రం నుంచి వచ్చినటువంటి విద్యా సంస్థలు తీసుకొచ్చాం. మీరు చూడండి, అమరావతిలో ఉన్నటువంటి బిట్ కి రోడ్ వేయడానికి లేదు ఇక్కడ. మీరు ఒక్కసారి అమరావతి సూర్యప్రకాష్ రావు గారు సందర్శించండి. ఎన్ని బిల్డింగులు అన్యాక్రాంతంగా ఉండేవి అక్కడ పడి ఉంటాయి ముళ్ళ పొదల్లో. దీంతో పాటు రోడ్లు తవ్వుకెళ్లారండి. గత ప్రభుత్వం వేసిన రోడ్లు తవ్వుకెళ్లారండి. ఇంకంతకన్నా ఉందండి దారుణం. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను కూడా అడ్డం వస్తే కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారండి. ఈ రోజు ఎక్కడా లేవు. మొత్తం గతంలో సిమెంట్, ఇనప రోడ్లు కావచ్చు, అదేవిధంగా చిప్స్ తో కూడా కంకర కూడా తోలికెళ్లారండి. ఎందుకండి ఈ మాటలు చెబుతారు? అరే ఉండొచ్చండి, ఎవరి పార్టీ వాళ్ళు. ఈ ప్రాంతం మీద నీకు అభిప్రాయం లేకపోతే ఎట్లా అండి? ఇవన్నీ కూడా మేము 10,000 కోట్లు పెట్టామండి ఆన్ రికార్డు. పోలవరానికి ఎప్పుడు బిల్లు అప్పుడు పంపించామండి. 72% పోలవరం పూర్తయిందని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో చెప్పారు. వీళ్ళ మినిస్టర్లు వచ్చిన తర్వాత అదెంత ఉంది, 1 year లో చేస్తాం, అదెంత ఇదెంత మాటలు చెప్పారు. ఉన్నదాన్ని మొత్తం నాశనం చేసేశారు. రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చారు. ఎవరెవరినో కాంట్రాక్టర్లు తీసుకొచ్చారు, వాళ్ళకి దోసి పెట్టారు. నిన్నగాక మొన్నండి 14,500 కోట్ల రూపాయలు మేము ప్రజలకు ఇస్తాం ఇదని చెప్పి కాంట్రాక్ట్ బిల్లు పే చేయాలంటే మేము గవర్నర్ గారికి చెప్పాం. లేదండి, ఇదేదో పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళ తాబేదారులకు ఎట్టిస్తారని చెప్పి. నేను ఇంకోటి కూడా గుర్తు చేయాలి సూర్యప్రకాష్ రావు గారు. ఒక తాబేదారు ఏమండి, ఒక కాంట్రాక్ట్ పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళ చిన్నమ్మింటో దొంగతనం చేశాడండి. గౌరవ హైకోర్టులో న్యాయమూర్తి గారు అడిగారు, ఏమయ్యా ఇంత బతికి ఎందుకు నువ్వు దొంగతనం చేసావంటే, ఏం చేస్తామండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పనులు చేశాం, కమిషన్లు ఇస్తేనే కాంట్రాక్ట్ బిల్లు పే చేస్తున్నారు, నేను ఆ దొంగతనం చేయకపోతే చనిపోవాలని చెప్పి ఓపెన్ గా చెప్పాడండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? అసమర్థత. ఓకే రైట్. చలపతిరావు గారు, మనం ఎన్నికలు మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఎన్నికల జరుగుతాయని ప్రకటన వెలువడిన దగ్గర నుంచి
ఈ సర్వేలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి, మనకు తెలుసు. పోలింగ్ ఇది పూర్తయ్యే వరకు. తర్వాత కూడా మళ్ళీ సర్వేలు, పోలింగ్ అయిన తర్వాత కూడా సర్వేలు. ఈ పార్టీకి ఇన్ని వస్తాయి, ఈ పార్టీకి, ఏ పార్టీ వాళ్ళ ఆ పార్టీ. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 వస్తాయని ఒక ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అది మళ్ళీ వైరల్ అవుతుంది. అసలు యాక్చువల్ గా ఒక జర్నలిస్ట్ గా మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? మీ అబ్జర్వేషన్ తోటి ఈ నిర్మాణాత్మకమైన చాలా చక్కగా సాగిన చర్చను సార్, ముగించాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజలు గతంలో కంటా కూడా నేను గమనించి చాలా తెలివి మీరారు. ఎవ్వరు కూడా ఎవరికి ఓటు వేసేది భర్తకి భార్య కూడా అంటే ఆఫ్ ది రికార్డ్ చెప్పని పరిస్థితిలో చాలా నిశ్శబ్ద విప్లవం అనేది నేను మొదటిసారి చూశాను. ఎవరు గతంలో మా చిన్నప్పుడు ఎవరి ఇళ్ల మీద ఏ పార్టీ ఆ బజార్ ఎన్ని ఓట్లు వచ్చాయి, ఈ బజార్ ఓట్ల లెక్కింపు కంటే ముందే ఒక ఉదాహరణ విజయవాడ సత్యనారాయణపురంలో ఆ బజార్లో ఎన్ని ఓట్లు, ఈ బజార్లో ఎన్ని ఓట్లు అని, అలానే గుంటూరులో బ్రాడీపేట అర్లపేట ఎన్ని ఓట్లు అనేది తేలిపోయింది. ఇవాళ ఒక ఇంట్లోనే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో తెలియని పరిస్థితి ఇది. ఇకపోతే సర్వేలో ఒక గమ్మత్తమైన విషయం ఏంటంటే జగన్ మొదటి కన్నా తర్వాత వచ్చేకల్లా ఆ వాళ్ళ ఇంటర్నల్ గా మీటింగ్లు అంటే కేవలం అంటే పార్టీ వాళ్ళతో మాట్లాడకపోయినా జనరల్ గా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే ఓడిపోతాయి, ఎమ్మెల్యే కూడా గెలుస్తారని చెప్తాడు. కాబట్టి వాళ్ళతో కాకుండా ఆ, వాళ్ళ ఇంపాక్ట్, వాళ్ళ ప్రతినిధులు వాళ్ళ ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత ధైర్యంగా ఫీడ్బ్యాక్ తీసుకొని గత 150 కన్నా ఎక్కువ వస్తాయని ధీమాగా చెప్పారు. అదే తెలుగుదేశంలో ఇవాళ నిన్న బుద్ధా వెంకన్న సీనియర్ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఆయన నాకు 130 120 వస్తాయి అన్నాడు. అంటే ఒక పక్క జగన్ 150 కన్నా పెరుగుతాయి అంటాం, అది ఒకటి. వీడు తెలుగుదేశం వాళ్ళు 120 130 మాకు వస్తాయంటే అంటే 50 సీట్లు 45 జగన్ అంటే వస్తాయా అని వీళ్ళు ఆటోమేటిక్ ఒప్పుకున్నట్టే అయింది. అయితే ఈ సర్వేలు ఏంటి, ఇవి ఒకటేమో మొత్తం సీట్లు మేమే గెలుస్తాం అధికారంలోకి వస్తామని కాదు. ఇవాళ ఖచ్చితంగా ఏ సర్వే కూడా గతంలో లగడపాటి రాజగోపాల్ గారు కూడా కష్టపడి సర్వేలు చేసి అవి గత ఎన్నికల్లోనే వల్టా కొట్టిన తర్వాత ఈసారి సర్వేలు చేయను అని చెప్పి నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ సర్వేలు వచ్చినటువంటి పరిస్థితి ఎవ్వరు కూడా ధైర్యం అంటే నేను ఇందాక అదే పదే చెప్పేదంటే ఓటరు చాలా తెలివి మీరారు. ఎవ్వరు కూడా ఎవరికి ఓటు వేసింది డబ్బులు కూడా కొన్ని నియోజకవర్గాల్లో స్వయంగా పర్సనల్ గా నేను గమనించా. 2000 నుంచి 5000 మంగళగిరి కానీ ఇంకో చోట కానీ గుంటూరు కానీ ఇంకో చోట కానీ ప్రతి ఇంటికి 1500 2000 తగ్గకుండా గత ఎప్పుడు లేదు. ఎంత ఓటు ఎంత కోట్ల రూపాయలు డబ్బు పట్టుకున్నప్పటికి కూడా పోలీసులు విజిలెన్స్ అందరూ కూడా ఇవాళ ఓటుకి ప్రతి ఇంటికి ఓటు చేరింది. అంటే ప్రతి ఇంట్లో వాడు రెండు పక్కల ఓటు డబ్బులు తీసుకున్నారంటే ఒకరికే కదా ఓటు వేసేది. కాబట్టి ఇవన్నీ కూడా సర్వేలు ఏవైనా కూడా ధీమాగా నేను మొత్తం గతంలో కన్నా నాకు ఎక్కువ వస్తాయి అని చెప్పని ఒక జగన్ ఇంకా ధీమాగా చెప్పడం, చంద్రబాబు నాయుడు ఈసారి మేమే మొత్తం పూర్తిగా అధికారంలోకి వస్తాయని వీళ్ళని అంటే మొత్తం. ఎందుకంటే నాకు తెలుసు ఏంటంటే రేపు కార్యకర్తల్లో మనోస్థైర్యం కోసం ప్రధానంగా ఓటింగ్ రేపు ఓట్ల లెక్కింపుకి తమ యంత్రాంగానికి సంసిద్ధం చేసి కొంచెం ఉత్సాహంగా, ఎందుకంటే ఓటింగ్ ఒక ఎత్తు, రేపు కౌంటింగ్ అనేది కూడా కీలకం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ లో కూడా కొన్ని చోట్ల ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి 10 ఓట్లు 20 ఓట్లు ఉన్న చోట కలెక్టర్ల మీద ఒత్తిడి తెచ్చి తారుమారు చేసి ప్రకటింపజేసిన సందర్భాలు కూడా. అందుకని రేపొద్దున ఇవాళ రేపు కౌంటింగ్ మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మొత్తం మీద ఈ సర్వేలు అవి ఏదైనా కూడా ఇద్దరు కూడా ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎవరు కూడా ఓటర్ మాత్రం బయట ఓటు వేసిన ఓటర్ ఎవరు కూడా నేను నా గవర్నమెంట్ వస్తుంది అని బయటకు వచ్చి ఎవరు కూడా చెప్పట్లేదు. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా పంచారు, అడిగి మరీ తీసుకున్నారు. డబ్బులు అందకపోతే ఫిర్యాదులు చేసి ధర్నాలు కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఎన్నికల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం కాదంటారా? అది వాస్తవం. దాంట్లో ప్రభుత్వ పూర్తి వైఫల్యం. అది ఎలక్షన్ కమిషన్ కూడా
వాళ్ళు ఇంటింటికి రకరకాల ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అంటే ఎవరి మీద ఆధారపడాలి? ఒక కమిషనరు, ఆయన ఒక్క మనిషి. ఎవరి మీద ఆధారపడాలి? గవర్నమెంట్ యంత్రాంగం మీద ఆధారపడాలి. యంత్రాంగంలో కూడా ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. మనం ఇవాళ ఒక 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 యూనియన్ మీద ఒక ఆరోపణ, ఒక యూనియన్ మీద సీఎంకు అనుకూలం అని, ఒక యూనియన్ ఎన్జిఓ సంఘం ఒకరని, రెవెన్యూ సంఘం ఒకరని మనం గమనిస్తూనే ఉన్నాం. ఎవరు ఎలక్షన్ కమిషనర్ ఎవరితో ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళు చేయించాలి? ఎట్ట అవుతారు చలపతిరావు గారు? ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళు ఎట్ట అవుతారండి? ఒక ముఖ్యమంత్రి గారు 80 మంది సలహాదారులు, వాళ్ళకు ఒక 80 మంది మళ్ళీ సలహాదారులు ఉంటారు. ఆయన ఒక మనిషి కాదండి, 161 అవుతారు గురువు గారు. ఎవరు ఎవరు కింద ఉద్యోగుల మీద ఆధారపడాలి. సలహాదారులు మేధావులు ఉన్నారు కదా ఏమండి? సలహాదారులు మేధావులు ఉన్నారు. భారతదేశంలో ఎవరికి లేరు అంతమంది సలహాదారులు. వాళ్ళు చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారికి. మీకు గుంటూరులో తెలుసు. నేను గుంటూరు కాదండి, నేను స్టేట్ మొత్తం తిరుగుతా సూర్యప్రకాష్ రావు గారు. యాజ్ ఏ నేను హెచ్ఆర్ లో కూడా కోఆర్డినేటర్ స్టేట్ కి. నేను స్టేట్ మొత్తం తిరుగుతా ఉంటాను. నేను కూడా ఆర్టికల్స్ రాస్తా ఉంటాను. నేను కూడా ఈ ఏదైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి వాళ్ళకి జరిగే నష్టాలు కావచ్చు ఏమైనా ఉంటే పెద్దానికి తెలియజేస్తా ఉంటాం మేము. నేను హెచ్ఆర్ పొలిటికల్ మ్యాట్రిక్ చేశానండి సూర్యప్రకాష్ రావు గారు. ఎక్స్ఎల్ఆర్ యూనివర్సిటీలో హెచ్ఆర్ పొలిటికల్ మ్యాట్రిక్ చేశాను నేను. డబ్బు పంపిణీ జరిగింది. నేను అనేది ఏంటంటే ఎవరైనా కానీ వాస్తవాలకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రజలు ఆదరిస్తారండి సూర్యప్రకాష్ రావు గారు. వాస్తవాలకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రజలు ఆదరిస్తారు. వాస్తవానికి దూరంగా వెళ్లే కొద్దికి ఏమైందంటే దూరం పెరిగిపోయింది. అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి విషయం, బ్రహ్మ పదార్థమే కాదు అది. చాలా విస్తృతంగా సహేతుకమైన అంశాలతోటి నిర్మాణాత్మకంగా వక్తలు ముగ్గురు చాలా చక్కగా మాట్లాడారు. ముఖ్యంగా సాహెబ్ గారికి నేను ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన పార్లమెంట్ లో మాట్లాడినట్టుగా చక్కటి అంశాలను పెట్టారు. అట్లాగే రామకృష్ణ గారు కూడా చాలా తన అభివృద్ధి పథకాల గురించి కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దీని గురించి, తర్వాత మంచి అవగాహనతోటి చక్కటి అంశాలను ప్రతిపాదించారు. వ్యక్తిగత దూషణలు అవి లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో చక్కటి చర్చ దోహదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.